వాయువేగం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విచ్చేసిన మీడియా వారికి అండ్ వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులకి అండ్ సినిమా ప్రేమికులకి టు ద హోల్ టీమ్ ఆఫ్ భజే వాయువేగం హార్టీ వెల్కమ్ టు ద గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భజే వాయువేగం. చాలా ఆనందంగా ఉంది ఇవాళ ఇక్కడ యంగ్ డైరెక్టర్స్ అందరినీ చూడడం అండ్ కార్తికేయ గారు గుడ్ టు సీ యూ అండ్ టీజర్ ట్రైలర్ లుక్ సో ఇంట్రెస్టింగ్ అండ్ ఐశ్వర్య మీనన్ గారు యాజ్ యూజువల్గా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారు. అండ్ మే 31న గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. యువి కాన్సెప్ట్స్ అండ్ యువి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ప్రశాంత్ రెడ్డి గారి డైరెక్షన్లో రథన్ గారి సాంగ్స్లో కపిల్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్లో భజే వాయువేగం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో అద్భుతమైన విజువల్స్తో టీజర్ చూసాక ట్రైలర్ చూసాక అర్థమైపోయింది ఫర్ ష్యూర్గా వీళ్ళిద్దరి కాంబినేషన్ అండ్ ఈ క్రికెట్ నేపథ్యంలో రాబోతున్న సినిమా కాబట్టి చాలా అంచనాలు పెరిగిపోయాయి. స్పెషల్లీ యువి క్రియేషన్స్ అండ్ యువి కాన్సెప్ట్స్లో వస్తున్న సినిమా కాబట్టి హార్డీ వెల్కమ్ టు ద లెజెండరీ అండ్ వర్సటైల్ యాక్టర్ తనికెళ్ళ భరణి గారు. హార్డీ వెల్కమ్ టు ద గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భజే వాయువేగం. KLM షాపింగ్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. భజే వాయువేగం ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై వాట్సాప్. Associate sponsor Priya Gold Oil, Jewelry partner Vegasri Gold and Diamonds, health partner Yoda Diagnostics, Pharmacy Clinic on Call, Hyderabad, Tirupati, Gunturu, Visakhapatnam and Karimnagar. Music on Aditya Music. Event by Shreyas Media, Bharat #1 movie events and promotional company. Yes, Bhaje Vayuvegam. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి అండ్ పాటలు టీజర్ ట్రైలర్ ఎంత ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాయి అండ్ ట్రైలర్ చూసాక అర్థమైపోయింది క్రికెట్ అండ్ అలానే ఫాదర్ సెంటిమెంట్తో ఉండబోతుంది ఈ సినిమా అని. భజే వాయువేగం టైటిల్ ఇట్ సెల్ఫ్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూస్తూ ఉన్నాం అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాక బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తూ వచ్చింది అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మే 31st. సో ఇప్పుడు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ని చూద్దాం అండ్ సినిమా టీం అందరూ కూడా వచ్చేసారు అండ్ మనం వాళ్ళ మాటలు వినబోతున్నాం అండ్ మరికొద్దిసేపట్లో చీఫ్ గెస్ట్గా శర్వానంద్ గారి మాటలు కూడా వినబోతున్నాం. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కెన్ వి హ్యావ్ ద భజే వాయువేగం టీజర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు, ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. వాడు దొరికేదాకా డిపార్ట్మెంట్ మొత్తం ఇదే పని మీద ఉండాలి. ప్రతి ఒక్కడి లైఫ్లో ఒకడు ఉంటాడు, వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడు. నా లైఫ్లో అది మా నాన్న. సో ఇది ప్రశాంత్ ఈ మాట చాలా వినబడుతుంది ఈ మధ్యకాలంలో ఫర్ ష్యూర్గా. టీజర్ చూసాక ట్రైలర్ చూసాక బ్లాక్ బస్టర్ అని చాలా చోట్ల వింటూ వచ్చాము అండ్ స్పెషల్గా సెట్ అయ్యింది అన్న పాట ఎంత బజ్ని క్రియేట్ చేసింది ఫర్ షూర్గా బ్లాక్ బస్టర్ బజ్ని క్రియేట్ చేసింది అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మొదటగా ఎవరితో స్పీచ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటుంటే మాకు ఎదురుగా లెజెండరీ అండ్ వర్సటైల్ యాక్టర్ తనికెళ్ళ భరణి గారే కనిపించారు కాబట్టి సో ముందుగా ఆయన స్పీచ్తోనే స్టార్ట్ చేద్దాం. కెన్ వి హ్యావ్ తనికెళ్ళ భరణి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. తనికెళ్ళ భరణి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. చాలా సంతోషం. కార్తికేయ తోటి ఇది నా 3వ సినిమా. ఇవాళ హనుమంతుడు శ్రీరాముడు ప్రపంచం దేశం అంతా ప్రభంజనాలు సృష్టిస్తున్నాడు.
అలాగే ఆంజనేయ దండకంలోని ఒక లైన్ దీనికి భజే వాయువేగం అని పెట్టారు. అదొక పాజిటివ్ ఎనర్జీ. డైరెక్టర్ ప్రశాంత్ ఈ కథ చెప్పినప్పుడు తెలంగాణ ప్రాంతపు ఒక చిన్న పల్లెటూరులో ఒక సామాన్య తండ్రి కోసం ఇద్దరు కొడుకులు పడే స్ట్రగుల్, బాధ, నాన్నెందుకో వెనకబడ్డాడు అన్నట్టు దాని మీద బేస్ అయిన కథ ఇది. నాకు చాలా మంచి పాత్ర ఇచ్చిన దర్శకుడికి, మా నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వాళ్ళకి నిజంగా ఇది అంటే చాలా ఏళ్ళ తర్వాత చాలా ప్రధానమైన పాత్ర. చాలా రోజులు చేసాం సినిమా. కార్తికేయని నేను వ్యక్తిగా కూడా చాలా ఇష్టం నాకు. అంటే చాలా డౌన్ టు ఎర్త్ మనిషి అతను. అదే అతన్ని ఆ హనుమంతుడు, ఆంజనేయుడు, కార్తికేయని అలా కాపాడాలని మనస్ఫూర్తిగా. ఎందుకంటే సక్సెస్లు రావచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ వ్యక్తిత్వం మాత్రం మారడానికి వీల్లేదు. యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ అండ్ గాడ్ సర్టన్లీ విల్ బ్లెస్ యూ. అలాగే యూవీ క్రియేషన్ కూడా చాలా చరిత్ర ఉన్న సంస్థ, చాలా పెద్ద సంస్థ. విశ్వంభర లాంటి సినిమాలు కూడా ఎదురుగా వస్తుంది. అలాగే నా తోటి నటీనటులు నాగా, వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం షూటింగ్ని. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఒక పేరుకు తగ్గట్టుగానే దూసుకు వెళ్ళిపోయి ఈ సంస్థకి, హీరోకి, దర్శకుడికి మంచి కీర్తి ప్రతిష్టల్ని, అలాగే మా సోదరుడు పాటలు, అన్ని పాటలు రామజోగ శాస్త్రి నాకు బాగా ఆత్మీయుడు. సో ఎవరు కోరుకున్నా, ఎందుకంటే ఒక సినిమా కనుక సక్సెస్ అయితే కొన్ని వందల మంది జీవితం, కనీసం 10 మందికి అప్గ్రేడ్ అవుతారు. అంచేత ప్రతి సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో ఇది ప్రభంజనం సృష్టించాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ, భజే వాయువేగం పేరుకు తగ్గట్టుగానే దూసుకెళ్ళాలని మరొక్కసారి కోరుకుంటూ, శుభం భూయాత్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హీరోయిన్ కూడా అంటే మనకు కొత్త హీరోయిన్, పాపం ఖచ్చితంగా కష్టపడ్డారు కాబట్టి ఫలితాన్ని ఖచ్చితంగా మంచిగా బాగుండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. మరొకసారి ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్ వర్క్, ఎస్పెషల్లీ డైరెక్టర్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి విచ్చేసిన మా డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ భజే వాయువేగం. సో యువి కాన్సెప్ట్స్ అండ్ యువి క్రియేషన్స్ పెద్ద సినిమాలే కాకుండా ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాల్ని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, యంగ్ టాలెంట్స్ అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో అలానే ఇలా భజే వాయువేగం అంటూ మే 31న మనల్ని అందరినీ పలకరించడానికి రెడీ అయిపోయారు. స్పెషల్గా పాటల గురించి మాట్లాడుకోవాలి. సెట్ అయ్యింది అన్న పాట ఎంత బజ్ని క్రియేట్ చేసింది. అండ్ బేసిక్గా మనకు ఎంటర్టైన్మెంట్ అంటే నాకు తెలిసి 90% క్రికెట్ అండ్ సినిమానే. సో ఈ రెండు కాంబినేషన్స్ కలిపి ఒకటే దగ్గర కనిపిస్తూ ఉంటే ఇంకా ఆ కిక్కే వేరు. అండ్ ఈ మధ్యకాలంలోనే IPL సీజన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ సినిమా మనల్ని అందరినీ అలరించబోతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎడిటర్ సత్య గారిని, అండ్ అలానే రైటర్ మధు శ్రీనివాస్ గారిని, అండ్ అలానే ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హ్యావ్ సత్య గారు, మధు గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. అందరికీ నమస్కారం. ముందుగా మా టీంని బ్లెస్ చేయడానికి, విష్ చేయడానికి వచ్చిన భరణి గారికి, రామజోగయ్య గారికి, చంటి గారికి,
గాంధీ గారికి, మహేష్కి అండ్ మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. భజే వాయువేగం హనుమంతుడికి ఆయన శక్తి ఏంటో, ఆయన బలం ఏంటో ఆయనకు తెలియనట్టు మనకేదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎదుర్కొనే బలం, శక్తి కూడా అంటే మనలోనే ఉంటుంది. అది మర్చిపోయి అది గ్రహించకుండా మనం డీలా పడిపోతాం. ఈ సినిమాలో హీరో తనకంటే స్థాయిలో, పేరులో 10 రెట్లు బలంగా ఉన్న విలన్ని ఎదిరించి తన ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నాడు అని చెప్పే కథే ఇది. ఇంత మంచి కథలో నన్ను భాగం చేసినందుకు మా డైరెక్టర్ ప్రశాంత్కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం ఫిలిం లాగా చేయలేదు ప్రశాంత్. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా తనతో రెగ్యులర్గా మేము డిస్కషన్స్లో కూర్చున్నప్పుడు అసలు టైం తెలిసేది కాదు. అవన్నీ కూడా మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ యాక్చువల్గా. అది మా ఇద్దరికే తెలుసు యాక్చువల్గా. ఇది చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్స్ వంశీ గారికి, ప్రమోద్ గారికి అండ్ మా హీరో కార్తికేయ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐశ్వర్య మేనన్ నాకు సాంగ్లో చాలా బాగున్నారు. యా సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. గాంధీ గారు మాట్లాడతారు, నాకన్నా సీనియర్. సరే, ఎవరైనా మాట్లాడాల్సిందే కదా, ఒకరి తర్వాత ఒకరు. అందరికి నమస్కారం. నేను చెప్పాలని మధు గారు చెప్పేశారు. సేమ్ యాస్టిస్ ఆయన ఫీల్, నా ఫీలింగ్ ఒకటి. ఆల్ ది బెస్ట్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ. అలానే యూవి క్రియేషన్స్, యూవి కాన్సెప్ట్ మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇది ఒక టీం వర్క్ మూవీ అండి, భలే వాయువేగం. అలానే జనాల్లోకి వాయువేగంగా స్పీడ్కి వెళ్ళి అందరూ దీన్ని మెచ్చుకొని మంచి సక్సెస్ ఇస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఆల్. థ్యాంక్ యూ అండి. బేసికల్గా కొంచెం భయం వేస్తుంది. ప్రశాంత్ నేను రన్ రాజా రన్ సినిమాకి రన్ రాజా రన్ సినిమాకి అతను అసోసియేట్ డైరెక్టర్గా, నేను అసోసియేట్ ఎడిటర్గా వచ్చాం. ఈరోజు తను ఈ స్టేజ్లో ఉండడం చాలా హ్యాపీనెస్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ స్టేజ్లో ఉండడానికి యూవి క్రియేషను, నా డైరెక్టర్స్ అండ్ మోస్ట్ ఎక్కువ చెప్పుకోవాలంటే నా గురువుగారు. నువ్వు ఎవరి దగ్గర పనిచేసావు అంటే గర్వంగా చెప్పుకునేంత బాహుబలి కట్అవుట్ ఉంది నా వెనకతల. కోటగిరి వెంకటేశ్వరరావు గారు మా గురువు గారు. నేను ఇక్కడ ఉన్నానంటే వన్ ఆఫ్ ది పర్సన్ ఆయన. యూవి క్రియేషన్, నా డైరెక్టర్స్. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. సారీ, నాకు ఫస్ట్ సోలో ఎడిటర్గా ఛాన్స్ ఇచ్చి ఎడిటర్గా ఉంచిపెట్టింది మా గాంధీ అన్న. ఆయన కూడా థ్యాంక్ యూ అన్న. నీ సినిమాతో స్టార్ట్ అయింది నా ప్రయాణం, ఆడి సినిమా వరకు వచ్చింది, ఇంకా ఎక్కువ రావాలని బ్లెస్సింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇవాళ కార్తికేయ గారి గురించి మాట్లాడుకోవాలి. సో RX100 నుంచి ఐ థింక్ డే 1 ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను ఆయనది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటున్న విధానం ఇస్ సో అమేజింగ్. మీ ఇంటెన్సిటీ, మీ ఎమోషన్స్, మీరు డాన్స్ వైజ్గా ఎంత మెరుగుపడుతూ వచ్చారంటే అసలు ఎంత బాగా చేస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా ఫర్ ష్యూర్గా ఇది మళ్ళీ మీకు కంబ్యాక్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీ విష్ ఓన్లీ ద బెస్ట్ ఫర్ యూ కార్తికేయ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో కైండ్ ఆల్వేస్. అండ్ ఇప్పుడు సూపర్ సక్సెస్గా రన్ అవుతూ హుక్ స్టెప్తో మనల్ని అందరినీ ఎంతో ఎంజాయ్ చేసేలా చేస్తున్నట్టు వాటి పాట సెట్ అయింది అనే పాటని ఒకసారి చూసేద్దాం. కెన్ వి హ్యావ్ అ సెట్ అయిందే సాంగ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్?
బ్లాక్ బస్టర్ సెట్ అయిందే పాట ఫ్రమ్ భజే వాయు వేగం. సో ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో ఈ పాటే కనబడుతుంది, వినబడుతుంది. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెజెండరీ లిరిసిస్ట్ సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. కెరీర్ బిగినింగ్లో సదాశివ సన్యాసి పాట రాసినప్పుడు కొంతమంది సీతారామ శాస్త్రి గారు అనుకున్నారు, చాలామంది నన్ను మీరేం రాశారు అని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి ఒకనొక సందర్భం. అలాంటిది చిట్టి పాట రాసినప్పుడు జాతిరత్నాల సినిమాలో మీరే రాశారా, బాగా యూత్ అయిపోయారే అని చెప్పి అదొక సందర్భం. అప్పట్లో చిట్టి మళ్ళీ ఇప్పుడు సెట్ అయింది, మంచి పాట రాయించాడు ప్రశాంత్. థ్యాంక్ యూ ప్రశాంత్. ఆ చిట్టి పాటకి మ్యూజిక్ రాదనే, ఈ పాటకి కూడా రాదనే మ్యూజిక్ కొన్ని అలా కుదిరేస్తాయి. ఈ పాట ఈ సినిమా తాలూకు ప్రమోషన్లో సింహభాగమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన దర్శకులు మిత్రులందరినీ వీళ్ళందరినీ చూస్తే యూవీ క్రియేషన్స్ అన్న సంస్థ మీద వాళ్ళకున్నటువంటి అభిమానం తేటతెల్లం అవుతుంది. అంతగా మంచి నిర్మాణ సంస్థ, వంశీ గారు, ప్రమోద్ గారు, సందీప్, అజయ్ అందరూ పేరు పేరున కూడా ఒక ఫ్యామిలీ లాగా అందరిని చక్కగా చూసుకుంటారు. అలాంటి ఒక సంస్థ నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా మంచి ఘన విజయం సాధించాలి. ప్రశాంత్ చాలా నెమ్మదస్తుడు, నింపాదిగా తనకు వలసిన టైం దొరికింది ప్రాజెక్ట్ని చెక్కడానికి, మంచిగా వినియోగించుకున్నాడు. కరెక్ట్గా తన అదృష్టం బాగుంది. ఇప్పుడు థియేటర్స్ దొరకటమైతేనే మీకు కరెక్ట్ ప్రాపర్ రిలీజ్ టైం కూడా కుదిరేసింది. భజే వాయువేగం అనే టైటిల్ ఎప్పుడైతే పెట్టారో మా అన్నయ్య గారు భరణి గారు చెప్పినట్లు ఆంజనేయ స్వామి తాలూకు అంశ ఏదో ఈ సినిమాలో ప్రవేశించింది. యునానిమస్గా నాకు బాగా గుర్తు గిరీటాంధ్రమూర్తి గారు ఫస్ట్ టైటిల్ గురించి ఒక ట్వీట్ చేశారు. సో అదొక పాజిటివ్ వైబ్గా అనిపించింది. సో మంచి టైటిల్ బాగా కుదిరింది. టైటిల్కి తగినట్టుగా అంటే ఏమాత్రం తగ్గకుండా ట్రైలర్లో కూడా చాలా రేసీగా అనిపించింది, చాలా మంచిగా ఎంగేజింగ్గా ఉంది. తర్వాత ఒక్క జానర్లో ఈ సినిమాని ఫిక్స్ చేసే సినిమా కాదని నాకు పర్సనల్గా అనిపించింది. రేపొద్దున మీరు కూడా అదే అవునంటారు. చాలా ఎంగేజింగ్గా ఉంది సినిమా. సో మా ప్రశాంత్ చాలా మంచి చేయాలి ఈ సినిమా, యూవీ క్రియేషన్స్ వరకు మంచి లాభాలు సంపాదించి పెట్టాలి. ముఖ్యంగా సినిమాలు రావట్లేదు అనుకున్నటువంటి ఆడియన్స్ యొక్క కరువు, ఆ మాట వాడొచ్చని తెలియదు, వాళ్ళ యొక్క ఆకలిని తీర్చాలి ఈ సినిమా. అలాంటి మంచి సినిమా అవుతుందని బలంగా నమ్ముతున్నాను. రచయిత మధు నాకు చాలా కాలం నుంచి మిత్రుడు. సో నిన్న తనతో మాట్లాడుతూ మరింత నాకు అంటే ఇలా ఒక పాజిటివ్గా మాట్లాడటానికి నాకు బలం దొరికింది తన మాటల్లో. చాలా మంచి సినిమా అవుతుంది ఈ సినిమా. నిజంగా మీరు అందరూ కూడా ప్రత్యేకంగా ఆదరించాలని మనవి చేసుకుంటూ, ఇక్కడ నాకు చిన్న కనెక్షన్ ఉంది. కార్తికేయ హార్డ్ వర్క్ నమ్ముకున్నాడు, చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని పైకి వచ్చినవాడు. నాకు తనకి ఒక కనెక్షన్ ఉంది. మేమిద్దరం కూడా ఎన్ఐటి వరంగల్లో చదువుకున్న వాళ్ళమే. ఆ రకంగా కార్తికేయ అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమ. కార్తికేయ యొక్క దినదినాభివృద్ధిని చూస్తూ గమనిస్తూ ఉన్నాను. ఈ సినిమా అతనికి మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సంపాదించి అతని కెరీర్లో మరొక మైల్ స్టోన్గా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పుడున్నా ఎక్కడున్నా కానీ కోటగిరి వెంకటేశ్వర గారిని చూస్తే ఒక సంతోషం. ఇవాళ సభలో ఆయన ఉంటూ కూడా నిజంగా చాలా సంతోషం. మిమ్మల్ని కలుసుకుంటే చాలా సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు భజే వాయువేగం అండ్ టు అవర్ యూవీ క్రియేషన్స్, కార్తికేయ, ప్రశాంత్, ఎవ్రీవన్. ముఖ్యంగా రథన్ మ్యూజిక్ చేశాడు, పాటల వరకు అనుకుంటాను. ఇఫ్ ఐఎమ్ రైట్, కపిల్ రికార్డింగ్ చేసినట్టున్నాడు. కపిల్ కూడా ఒక ప్రామిసింగ్ యంగ్ టాలెంట్. అతను కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కృష్ణ చైతన్య గారిని అండ్ అలానే నాగ మహేష్ గారిని కూడా వేదికకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కెన్ వి హ్యావ్ కృష్ణ చైతన్య గారు అండ్ అలానే నాగ మహేష్ గారు ప్లీజ్. అమ్మో, ఈయనని చూస్తే భయం వేస్తూ ఉంటుంది. సినిమాలో యాక్టింగ్ చూసి, డైరెక్ట్గా కాదు. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమాన్ని అభినందించడానికి, శుభాకాంక్షలు అందజేయడానికి విచ్చేసిన దర్శకులకి, కోటగిరి వెంకటేశ్వర గారికి, రామజోగి గారికి, మా గురువు గారు భరణి గారికి, సహచర నటులందరికీ, మా హీరో కార్తికేయ గారికి మోస్ట్ వెల్కమ్. ఐశ్వర్య మేనన్ టు ద టాలీవుడ్, మోస్ట్ వెల్కమ్. అందరికీ, అభిమానులకి, పాత్రికేయ మిత్రులకి అందరూ నమస్కారం. ఈ సినిమాలో
ఒక మంచి దుష్ట పాత్ర పోషించా. అది గురువు గారితోటి భరణి గారి కాంబినేషన్లో చాలా బాగా వచ్చిందని చెప్పి ప్రశాంత్ గారు కూడా చెప్పారు. మంచి అవకాశం ఇచ్చిన యూవీ క్రియేషన్స్కి, దర్శకుడు ప్రశాంత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. హీరో కార్తికేయ గారితో నాకు రెండో చిత్రం, ఇంకా ఎన్నో చిత్రాలు నేను కలిసి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ సినిమా భజే వాయు వేగం విజయ పదాన దుమ్ము రేపుకుంటూ మా యూవీ క్రియేషన్స్కి సొమ్ములు కుమ్మరిస్తూ దూసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ అండ్ కో యాక్టర్స్ అందరికీ, లైక్ ఈ భజే వాయువేగం టీమ్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ బ్రో, నైస్ వర్కింగ్ విత్ యూ. లైక్ మీతో చేజింగ్ సీన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాయన్నమాట ఈ సినిమాలో. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. లైక్ ఒక మంచి, లైక్ నేను చేస్తున్నా కానీ డామినేటింగ్, అసలు అరే భలే చేస్తున్నాడు రా అని ఇలా 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 చూస్తూ ఉండిపోయాయి అనమాట ఫ్యూ ఫ్రేమ్స్. అసలు చాలా బాగా అనిపించింది బ్రో. నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ప్రశాంత్, లైక్ డార్లింగ్, ఆల్ ద వెరీ బెస్ట్. చాలా చెప్పాలని ఉంది కానీ అంత సినిమా తర్వాతే మాట్లాడుకుందాం. ఈ సినిమా నీకు మంచి సక్సెస్ అవుతుంది. ఈ భజే వాయు వేగం, ఇదే వేగంతో అందరూ థియేటర్కి వచ్చి చూసి హ్యాపీ ఫీల్ అవుతారండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ తనికెళ్ళ భరణి గారు అండ్ అలానే రామజోగయ్య శాస్త్రి గారు, మాకు మీ ద్వారా కొన్ని ఆన్సర్స్ తెలుసుకోవాలని ఉంది. పాపం ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు, నేను డిస్టర్బ్ చేసేస్తున్నాను. సో ఏంటి అంటే, మాకు ట్రైలర్ చూశాక అర్థమైంది ఏంటి అంటే, సో తండ్రిని కాపాడుకోవడం కోసం ఎంతటి ఎక్స్టెండ్కైనా వెళ్తున్నటువంటి హీరో, సో అలా మీ లైఫ్లో ఎవరి కోసమైనా ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్ళి హెల్ప్ చేసిన రోజులు ఏదైనా ఉన్నాయా, సందర్భం ఉందా అని సో మా వాళ్ళు కంపల్సరీ తెలుసుకోమన్నారు మీ ఇద్దరు నుంచి. కాబట్టి సో యా. శారద, ఏ ప్రశ్న ఎవరు నడుతుందమ్మా? సార్ ఆన్సర్ చెప్పండి సార్. మీ లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ జరిగే ఉంటుంది కదా, నేను వీళ్ళ కోసం చాలా ఎక్స్టెండ్గా వెళ్ళి హెల్ప్ చేశాను అని, అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఏదైనా ఉందా అని. హెల్ప్ చేయటాలు ఉంటాయి కానీ మరి అంత రిస్కులు తీసుకుని హెల్ప్ చేసే అంత వెంటనే గుర్తు రావట్లే. టీజర్ డైలాగే సార్, నా ప్రతి ఒక్కడి లైఫ్లో ఒకడు ఉంటాడు, వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడం. నా లైఫ్లో అది టీజర్లో మా నాన్న అని ఉంది, నా లైఫ్లో అది కంప్లీట్ చేయండి. అది ఎవరైనా ఉండొచ్చు. ప్రతి పాట. థ్యాంక్ యూ సార్. సార్ యా ప్లీజ్, మీరు ద సేమ్ క్వశ్చన్. మా గురువు గారు రాళ్ళపల్లి గారు, నాకు నిజానికి ఆయన నాకు ప్రాతస్మరణీయుడు. నిజానికి చాలా చేశాడు. అంటే నేనేం చేసినా ఆయన రుణం తీర్చుకోలేను. నిజానికి ఆయనే నాకు చాలా చేశాడు. అంటే నేను చెప్పకూడదుగా నేను చేసింది, బికాస్ ఈజ్ మోర్ దెన్ ఫాదర్. అంత గొప్ప వ్యక్తి. ఇండస్ట్రీలో కూడా ఇంకోళ్ళ కోసం బతకడం ఏమిటో నేర్పిన మనిషి మా గురువుగారు రాళ్ళపల్లి గారు. ఎందుకంటే ఎన్నో గుప్తదానాలు, ఎంతోమందికో సహాయం. నేను ఆయన కడుపున పుట్టకపోయినా నన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా చూసుకున్నాడు. ఆయన రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశాను తప్ప తీర్చుకోలేము. అంచేత నా జీవితంలో అత్యంత, అంటే ఇంకా ఎంత చేసినా ఆయన రుణం తీరదు కాబట్టి ఐ కాంట్ సే. అది మా రాళ్ళపల్లి గారు. థ్యాంక్ యూ తనికెళ్ళ భరణి గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అ లవ్లీ ఆన్సర్. అండ్ ఇక్కడ యువి క్రియేషన్స్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ మేర్లపాక గాంధీ గారు. సో ట్రైలర్లో చూసినట్టు అంటే డైలాగ్ అనమాట. సో మీరు మీ లైఫ్లో ఓవర్ ఎక్స్టెండ్గా ఎవరి కోసం హెల్ప్ చేశారు, చేయాల్సి వస్తే ఒకవేళ ఎవరి కోసం చేస్తారు? ఒకవేళ ప్రస్తుతానికి ప్రశాంత్ రెడ్డి కోసం. దట్స్ సో అమేజింగ్, దట్స్ సో లవ్లీ, నైస్. ఓకే, ఇక్కడ ఇంకెవరు ఉన్నారు? ఓకే, దీనికంటే
సో ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర. సో దీని తర్వాత అడుగుదాం నెమ్మదిగా, చాలా కంటెంట్ ఉంది కాబట్టి. సో దీనికంటే ముందు, క్వశ్చన్స్ అడిగే కంటే ముందు ఒక్కసారి మనం ద లెజెండరీ బ్యానర్ అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యానర్ అయినటువంటి యువి క్రియేషన్స్ గురించి ఏవి చూసేద్దాం. దాని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. కెన్ వి హ్యావ్ అ యువి క్రియేషన్స్ ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? Here we welcome our very own Sharvanand Garu to the grand pre-release event of Bhaje Vayuvegam. Hearty welcome. మనమే అంటూ మనల్ని త్వరలో పలకరించబోతున్నటువంటి శర్వానంద్ గారికి సాదరంగా స్వాగతం పలికేస్తున్నాం. Shopping Mall, keep loving more presents. Bhaje Vayuvegam pre-release event powered by WhatsApp. Associate sponsor Priya Gold Oil. Jewelry partner Vegashree Gold and Diamonds. And health partner Yoda Diagnostics. Pharmacy Clinic on Call. Hyderabad, Tirupati, Guntur, Visakhapatnam and Karimnagar. Music is on Aditya Music. And today event organized by Shreyas Media, Bharat #1 movie events and promotional company. So yes, మేము వెయిట్ చేస్తున్నాం యువి క్రియేషన్స్ ఏవి కోసం. కెన్ వి హ్యావ్ అ యువి క్రియేషన్స్ ఏవి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్నో స్పెషల్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ యువి క్రియేషన్స్. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అని కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు అందించడంలో ట్రేడ్ మార్క్ సృష్టించుకున్న టాప్ లిస్టెడ్ కంపెనీ యువి క్రియేషన్స్. నిర్మాతలు వంశీ కృష్ణారెడ్డి అండ్ ప్రమోద్ ఉప్పలపాటి గారు ప్రారంభించిన ఈ సంస్థ 2013లో రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ కొరటాల శివ గారి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ మిర్చితో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 600 గడపలో ఒక ఇంటిని, ఒక పెద్ద ఆయన్ని నమ్ముకుని ధైర్యంగా ఉన్నాయి. 6 నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపడదామంటే మీరెలా నమ్మారా? కేవలం భారీ సినిమాలే కాకుండా మంచి కాన్సెప్ట్ తో వచ్చిన డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను కూడా ప్రొడ్యూస్ చేసింది యువి క్రియేషన్స్. ఈ బ్యానర్ లో వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యువి కాన్సెప్ట్స్ అనే అనుబంధ సంస్థ ద్వారా ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి లాంటి కొత్త కథలు తెలుగు తెరకి పరిచయం అయ్యాయి. న్యూ టాలెంట్ ని టాలీవుడ్ కి పరిచయం చేయడం యువి క్రియేషన్స్ మెయిన్ ఆబ్జెక్టివ్. ఫ్రెష్ గా స్టోరీని ప్రేక్షకులకు అందించడంలో ఎక్స్పర్ట్ వి సెల్యులాయిడ్. ఈ బ్యానర్ నుంచి రీసెంట్ గా ఓం భీమ్ బుష్, గామి సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ. లైఫ్ లో ఇంకో మనిషి ముట్టుకోకుండా ఇలానే ఉండగలవా? స్టార్ హీరోయిన్ అనుష్క అప్పటిదాకా చేయని జానర్ ని పరిచయం చేస్తూ నిర్మించిన భాగమతి సినిమా అటు ఆడియన్స్ నే కాదు క్రిటిక్స్ ని కూడా మెప్పించింది. ఎప్పుడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువులు తొట్ట? భాగమతి అడ్డా, లెక్కలు తేలాలి, ఒక్కడిని పోనివ్వను. రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు సినిమాలైతే శర్వానంద్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచి సూపర్ హిట్స్ అందుకున్నాయి. మ్యాచో స్టార్ హీరో గోపీచంద్ తో దిల్, నేచురల్ స్టార్ నానితో క్రియేటివ్ గా డిఫరెంట్ గా తెరకెక్కించిన భలే భలే మగాడివోయ్ సినిమాలు ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచాయి. విజయ్ దేవరకొండతో చేసిన టాక్సీ వాలా చిన్న సినిమా అయినా మంచి హిట్ అందుకుంది. ఎంతో మంది దర్శకులను, టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేస్తూ చిన్న సినిమాలను నిర్మిస్తూనే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి మించి హై బడ్జెట్ తో తీసిన సాహో లాంటి సినిమాలు యువి క్రియేషన్స్ బ్యానర్ స్టామినా ఏంటో చెప్తాయి. గల్లీలో 6 ఎవడన్నా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికి ఒక్క రేంజ్ ఉంటుంది. మిస్ శెట్టి, మిస్టర్ పోలి శెట్టి, ప్రతిరోజు పండగే లాంటి సినిమాలు ఎంటర్టైనర్స్ మాత్రమే కాదు, థాట్ ప్రొవోకింగ్ మూవీస్ కూడా. అలాగే మెగాస్టార్ చిరంజీవితో తెరకెక్కుతున్న విశ్వంభర యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్నాయి. న్యూ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డిని పరిచయం చేస్తూ భజే వాయువేగం సినిమాను ప్రేక్షకులు మెచ్చేలా ప్రొడ్యూస్ చేసింది
యువి క్రియేషన్స్. ఈ సినిమాను అత్యద్భుతంగా మలిచారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడియన్స్ ని బాగా అలరిస్తుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ భజే వాయువేగం. యువి క్రియేషన్స్. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పిలిచేద్దాము ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారిని సాధారణంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సార్ ప్లీజ్ బ్లెస్ చేయడానికి వచ్చారు, 2 మాటలు మాట్లాడకపోతే ఎలా? ప్లీజ్ మాట్లాడరా అసలు, అయ్యయ్యో. ఓకే, సో ఇప్పుడే విచ్చేసినటువంటి మా డైరెక్టర్ వశిష్ఠ గారికి కూడా హార్డీ వెల్కమ్ టు ద భజే వాయువేగం ప్రీ రిలీజ్ ఈవెంట్. అండ్ ఇప్పుడు సుదర్శన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హావ్ సుదర్శన్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, మీడియా మిత్రులకి, భజే వాయువేగం టీంని సపోర్ట్ చేయడానికి వచ్చిన శర్వానంద్ గారికి, డైరెక్టర్స్ అందరికీ, వశిష్ఠ గారికి, మా డైరెక్టర్ గాంధీ అన్నకి, మహేష్ గారికి, చాలామంది డైరెక్టర్లు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో అవకాశం ఇచ్చినటువంటి ప్రశాంత్కి, యువి క్రియేషన్స్కి, కార్తికేయకి అందరికీ థ్యాంక్స్ అండి. నాకు నా మొదటి సినిమా నుంచి పరిచయం అండి ప్రశాంత్ బ్రో. నా మొదటి సినిమా రణరాజారన్నే శర్వా గారిది, అప్పటి నుంచి పరిచయం. చాలా మంచి ఇంటెన్స్ ఉన్న సినిమా తీశాడు. ఈ సినిమా మంచి విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే కార్తికేయ కూడా మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్. అండ్ మీకు కూడా సేమ్ క్వశ్చన్. సో ట్రైలర్లో చూపించినట్టుగా మీ లైఫ్లో ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్ళి హెల్ప్ చేయగలిగే వ్యక్తి ఎవరు, ఎవరి కోసం చేస్తారు? ఫస్ట్ ఫ్యామిలీ. ఓకే, సో ఇండస్ట్రీలో ఎవరైనా ఫ్రెండ్ ఉన్నారా? నాకు మొదటి అవకాశం గట్టిగా చెప్పండి. శర్వా గారి కోసం చేస్తారు ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్ళి? నా మొదటి సినిమా ఆయనే కదా. ఓ ఓకే ఓకే, నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈ సినిమాకి ఇంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించినటువంటి కపిల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హావ్ కపిల్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? ఇంకా నాకు బమ్మర్ది ఫీలింగ్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ముందుగా నేను ఇక్కడ థ్యాంక్స్ చెప్పాల్సింది చంటి గారికి, కోటగిరి వెంకటేశ్వరరావు గారికి. బికాస్ ఆఫ్ హిమ్ ఐ ఎంటర్ ఇన్ టు ద యూవీ అండ్ this is my first film. I worked as a composer completely. I did a song and a background score. And Vicky Anna, pleasure working with you and your company. Vamshi garu and Pramod garu ikkada leru. I thank you so much మీ ఇద్దరు. ప్రశాంత్, I want to talk a lot today, but as we discussed, మనం అనుకున్నట్టు సక్సెస్ రోజు నేను మాట్లాడతాను. మన సక్సెస్ మీట్ మళ్ళీ పెట్టుకుంటాం. ఆ రోజు ఐ విల్ టాక్ ఎ లాట్ అబౌట్ యూ అండ్ యువర్ వర్క్. అండ్ ఐశ్వర్య అండ్ కార్తికేయ బ్రదర్ సారీ, ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. నిజంగా ఎక్కడ ఒక్క ఫ్రేమ్లో కూడా నాకు డిస్కనెక్షన్ లేదు మీతో వర్క్ చేస్తున్నప్పుడు. లైక్ ఇన్ ద సెన్స్ యాక్టింగ్ వాజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టు ద టెంపో. ప్రాపర్గా నాకు వర్క్ చేసుకునేంత స్కోప్ ప్రశాంత్ షూట్ చేశారు, మీరు అలా యాక్ట్ చేశారు. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఐ వాజ్ ఏబుల్ టు గివ్ ద బెస్ట్ మ్యూజిక్. ఐ వాజ్ ఏబుల్ టు పుట్ మై కంప్లీట్ ఎఫర్ట్. ఎక్కడ కూడా నేను కథ నుంచి డిస్కనెక్ట్ అవ్వలేదు బికాస్ ఆఫ్ యువర్ యాక్టింగ్. అండ్ ఇంక్లూడింగ్ రాహుల్ దాని లేడీ ఇక్కడ, Tyson Rahul, he also played a very crucial role in the film. Unfortunately, he is not here. And Sudarshan garu, Sudarshan garu, pleasure working with you. Thanks andi. Oka person gurinchi nenu ikkada mention cheyalandi ee film lo. It's Satya, editor. Because of him, the movie was able to follow exact and perfect tempo. మీరు లేకపోతే నా వర్క్ అంత ఈజీ అయ్యేది కాదు బ్రో. ప్రశాంత్కి ఎంత విజన్ ఉన్నా బికాస్ ఆఫ్ యూ ఇట్ టుక్ ఎన్ అదర్ లెవెల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎ గ్రేట్ ఎడిట్. నాకు ఇంకా ఎక్కువ మాట్లాడాలి ఉంది. చంటి గారు లాస్ట్లో చాలా ఇబ్బంది పెట్టాను బికాస్ ఆఫ్ ద టైమ్ డిలేస్ అండ్ ఆల్ దట్, బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మహేష్ గారు, we worked on Shetty Polshetty for the last sequence. Somehow it went off, and that was pleasure working with you as well. Thanks for coming today. Shirva garu, sir, thanks for coming to the event and thanks for supporting us actually. Thank you so much. We'll talk again. I'll take a break. Thank you. Thanks for everyone. Thank you.
థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఇంతమంది డైరెక్టర్స్ని, యంగ్ టాలెంట్ని అంతా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ ద్వారా వీళ్ళందరూ ఇంట్రొడ్యూస్ అవ్వడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్టర్స్ అందరినీ కూడా ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా డైరెక్టర్ అనిల్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే మేర్లపాక గాంధీ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. అండ్ మహేష్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానం పలికేస్తున్నాం. కెన్ వి హావ్ మహేష్ గారు, అనిల్ గారు అండ్ మేర్లపాక గాంధీ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. గుడ్ ఈవినింగ్. భజే వాయువేగం. ప్రశాంత్ ఎప్పుడు నా సినిమాకి ఒక మంచి టైటిల్ చెప్పన్నా అని అడుగుతూ ఉండేవాడు. కానీ చాలా అద్భుతమైన టైటిల్ పెట్టావు. పర్లేదు, నేను చెప్పకపోయినా మంచి టైటిల్ పెట్టావు. టైటిల్ తగ్గట్టే ట్రైలర్ కూడా చాలా పేసీగా, గ్రిప్పింగ్గా ఉంది. అండ్ కార్తికేయ గారు, మీ ప్రతి ఫ్రేమ్లోనూ మీ కష్టం, మీ ఈజు తెలుస్తుంది. అండ్ ఐశ్వర్య గారు, ఆల్ ది బెస్ట్, కంగ్రాట్స్. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం యువీ క్రియేషన్స్ అండ్ ప్రశాంత్ రెడ్డి. సో వంశీ అన్న, ప్రమోద్ అన్న, విక్కీ అన్న ఈ సినిమా కూడా గట్టిగా కొడతారు. అండ్ ప్రశాంత్, 31st నీ లైఫ్ సెట్ అవ్వాలని, అద్భుతంగా అందరం గట్టిగా పార్టీ చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ అలాగే ఎడిటర్ సత్యాకి, అందరి టెక్నీషియన్కి థ్యాంక్ యూ, కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఎస్ ప్లీజ్. హలో, హాయ్ అన్న, శర్వన్. నేను వచ్చింది యూవీ క్రియేషన్స్. ఆఫ్ కోర్స్ ఇది చాలా రోజులు చిన్న గ్యాప్ వచ్చింది. అందరిని మళ్ళీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రశాంత్ రెడ్డి నేను ఒకే ఫ్లోర్లో వర్క్ చేస్తుండేవాళ్ళం. సో pretty much ప్రతిరోజు కలుస్తుండే వాళ్ళం, అన్నీ డిస్కస్ చేశాను. ఐఎమ్ హ్యాపీ దట్ ఫైనలీ యువర్ డే హ్యాస్ కమ్. ఐ విష్ యూ కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ మధు గారు, మీ స్క్రిప్ట్ వర్క్ చేసిన ఆయనతో కూడా నేను వర్క్ చేశాను. కపిల్, ఐ వర్క్డ్ విత్ హిమ్. సత్య, అందరితో పనిచేశాను. ఆల్మోస్ట్ అందరూ వెరీ ఫెమిలియర్. అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే బెదుర్ లంక అంటూ వండర్ఫుల్ ఫిలింని అందించినటువంటి క్లాక్స్ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. ప్లీజ్ జాయిన్ అండి. యా, మీరు లేట్గా వచ్చారు, మేము లిస్ట్లో రాసుకున్నాం ఆల్రెడీ. అందరికీ నమస్కారం. యాజ్ యూజువల్గా క్వశ్చన్ లేకపోతే నేను ఏం మాట్లాడాలో తెలియదు. బట్ కార్తికేయ గారితో వర్క్ చేసిన తర్వాత హీజ్ లైక్ మై బ్రదర్ టు మీ. హోల్ హార్టెడ్గా ఈ సినిమా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఐశ్వర్య గారు అండ్ ప్రశాంత్, హీజ్ లైక్ మై బ్రదర్. క్రికెట్లో బౌలింగ్ బ్యాటింగ్ ఓకే. థ్యాంక్ యూ. అండ్ నాకు ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో శర్వా గారు వచ్చేసారు కాబట్టి అలా ఖాళీగా స్పీచ్తో ముగించేస్తే బాగోదు అని చెప్పి మాకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. సో మీ ఇద్దరు కాంబినేషన్లో అడగమని చెప్పి, సో చూద్దాం ఏం ఆన్సర్స్ వస్తాయని. సో 3 things యూ వాంట్ టు టెల్ టు యువర్ ఫాదర్. అంటే ట్రైలర్లో చూస్తే మీకు అర్థమైంది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళి వాళ్ళ ఫాదర్ని బతికించుకుంటారు అని చెప్పి. సో మీ ఫాదర్కి ఏవైనా ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటే ఇప్పటి వరకు చెప్పలేనివి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఏం చెప్తాం? ఆబ్వియస్లీ ఐ లవ్ హిమ్, హీజ్ మై హీరో. అండ్ మూడోది ఏం చెప్తాం? మ్యాక్సిమం తిట్టుకునేది కూడా ఆయన్నే. అంటే ఇప్పటి వరకు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా అని. ఆయన ఎదురుగా కనిపిస్తే బేసిక్గా కొన్ని విషయాలు చెప్పలేం కదా. సో అలా ఆఫ్ స్క్రీన్లో ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు అని? అదే, హీజ్ మై హీరో. సో అమేజింగ్. సో సేమ్ క్వశ్చన్ టు యూ అండి. యా, వాట్ ఐ విల్ సే టు మై డాడ్ ఈజ్, అదే నేను ఇంకా నాకు క్వశ్చన్స్ తెలుసు కానీ ఓన్లీ శర్వా గారిని అడుగుతారు అనుకున్నా. నన్ను కూడా అడుగుతారని తెలియలేదు నాకు. నేనే క్వశ్చన్స్ అప్రూవ్ చేశా కానీ ఆయన అడుగుతారు అనుకున్నా. సో మా వాళ్ళు పగడబందిగా ప్లాన్ చేశారు అలా, కాబట్టి తప్పదు ఇప్పుడు. వెల్, వాట్ ఎవర్ ఐ యామ్, వాట్ ఎవర్ ఐ విల్ బీ, ఇట్స్ ఆల్వేస్ బికాస్ ఆఫ్ హిమ్. హీస్ గివెన్ మీ ఎవ్రీథింగ్. యా, ఇదైతే ఎప్పుడు చెప్పలేదు మా నాన్నకి. సో యా, దిస్ వన్ థింగ్.
ఓకే, సో మీ ఇద్దరిని మాత్రమే అడిగి కర్త కర్మ క్రియ ప్రశాంత్ గారిని అడగకపోతే ఎలా? సో సేమ్ క్వశ్చన్ మీకు కూడా వర్తిస్తుంది. సో మీ నాన్నగారికి ఒక 3 మాటలు చెప్పాలి అంటే ఆఫ్ స్క్రీన్లో ఏం చెప్తారు? ఇప్పటి వరకు ఏం చెప్పలేంది డైరెక్ట్గా వెళ్ళి. సో థ్యాంక్ యూ అని చెప్తారండి, ఇంకేం చేస్తుంటే. థ్యాంక్ యూ అది డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు కదా. డైరెక్ట్గా చెప్పలేం కదండి థ్యాంక్ యూ అని ఆమె దగ్గరికి వెళ్ళి. 3 విషయాలు అడిగాం మేము. అంటే అంత దాచుకొని చేసేది ఏమి ఉండదండి మా నాన్న మీరే కదా ఈ సినిమా తీసింది. అవునండి. ఎందుకు ఇంత భయపడుతున్నారు? భయమే లేదు, అంటే చెప్పడానికి ఏం లేదు. మా నాన్న అంటే అన్నీ చెప్పేస్తా పెద్దగా, అంటే యా ఈ ఆయన సపోర్ట్, ఆయన ఎంకరేజ్మెంట్ అన్నీ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే 3 things యూ డూ ఇన్ జిమ్ డైలీ. జిమ్లో డైలీ ఒక 3 అయ్యా శర్వా గారికి మైక్. యా, నేను అసలు జిమ్కి వెళ్ళను. అవునా? ఈ జనరేషన్లో జిమ్కి వెళ్ళని అబ్బాయిలు కూడా ఉన్నారా? నేను ఉట్టి కేబీఆర్ పార్క్లో వాకింగ్ వెళ్తాను. ఓ దట్స్ సో నైస్. యా, మీకు క్వశ్చన్. డైలీ మీరు జిమ్లో ఒక 3 ఏం చేస్తారు అని. ఏం చేస్తా, ఎక్సర్సైజ్ ఒకటే, ఇంకేం చేస్తాం జిమ్లో? అలా కాదు, అంటే నేనైతే అంటే డెడ్ లిఫ్ట్, పుష్ అట్లా అలా చెప్పాలా? అలా చెప్పాలి. రోజు ఒకటే చేయం కదా, ఒక్కొక్క రోజు ఒక్కో మజిల్ చేస్తాం. అదే 3 చెప్పండి ఏవైనా. ఏముంటాయి, చెస్ట్, ట్రైసెప్, బ్యాక్, బైసెప్, ఇంకా అవే ఉంటాయి. జిమ్లో చేసేవే ఉంటాయి. జిమ్కి వెళ్ళి జిమ్ ఒకటే చేస్తాం, ఇంకేం చేయం. ఓకే, సో ఇద్దరికి పెళ్ళైపోయింది కాబట్టి ఈ క్వశ్చన్ నన్ను చాలా బలవంతంగా అడగమని ప్రెషర్ పెడుతున్నారు. ఒక 3 పేర్లు మీరు మీ పార్ట్నర్ని పిలిచే పేర్లు ఏంటి డిఫరెంట్గా? ఇక్కడే ఉన్నారు ఆవిడ కూడా, నిజమా కాదా ఆవిడ్ని కూడా అడుగుతాను నేను. ఏమని పిలుస్తాను? లో అని పిలుస్తాను అంతే. 3 ఏం పిలవనండి, ఒకటే పిలుస్తాను. ప్రేమ ఎక్కువ అయినప్పుడు రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటాం కదా, అలాగా. పాప అంటాను. ఓ దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. ఓకే, అండ్ 3 things మీరు డైలీ ఫోన్లో చేసేది ఏంటి పొద్దున్న లేవగానే? ఫోన్లోనా? ఈ మధ్య అయితే ఫోన్ లేవంగానే ప్రశాంత్ ఏం మెసేజ్ పెట్టాడని చెక్ చేసుకుంటున్నా ఫస్ట్. అండ్ అదే ఇంకా సినిమాకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ ట్యాగ్లు ఏమి వచ్చినాయి, ఎలా ఉంది, ఇవే చూసుకుంటా ఇంకా ఫోన్లో. ఓకే, డైలీ రొటీన్ ఇది. లేవగానే మూవీ ప్రమోషన్స్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తా. అంతే. శర్వా గారు మీరు? ఇది ఎక్కడో ట్రోల్ అయ్యేలాగా ఉంది, ఫోన్ లేదు. బేసిక్గా ఇప్పుడు మాలలో ఉన్నారు కాబట్టి ఫోన్ లేదు. మీరు చెప్పాలి, చీటింగ్ ఇది. తక్కువ, నిజంగా ఫోన్ వాడేది చాలా తక్కువ. ఒకవేళ మీ లవ్డ్ వన్స్ మీతో కనెక్షన్ లో ఉండాలంటే ఎలా మరి ఫోన్ వాడకుండా? స్వామి సార్ నా పెళ్ళి అయిపోయింది. అదే అంటున్నా మీ లవ్డ్ వన్ అంటే మీ వైఫ్. 41 days ఎక్కువ పెద్ద, ఓన్లీ దేవుడే కాన్సంట్రేట్. సార్ మీరు చాలా గట్టిగా ఇదే ఆన్సర్ చెప్పాలని ఫిక్స్ అయ్యి వచ్చినట్టున్నారు. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, సో మీ పాత కోస్టార్స్ గురించి ఒక 3 విషయాలు చెప్పాలి అంటే, సో ఫస్ట్ మీకు నేహా శెట్టి గారి గురించి ఏవైనా 3 విషయాలు చెప్పాలి అనుకుంటే ఆఫ్ స్క్రీన్ ఇప్పటి వరకు తన ఎదురుగా ఎక్స్ప్రెస్ చేయలేనిది ఏంటి? నేహా శెట్టి గారి గురించి అండ్ అలానే లావణ్య త్రిపాఠి గారి గురించి. వాళ్ళ వైఫ్ని పక్కన పెట్టుకుని మీరు ఇలాంటి క్వశ్చన్లు అడగడం సార్ ప్రొఫెషనల్ గా అడుగుతున్నాను సార్ నేను. అర్థం చేసుకున్నారు కదా ఆయన, మీరు అలా అర్థం చేసుకోవచ్చు కదా. అయినా మేము వదిలిపెట్టాం, మాకు అవే కదా కావాలి. ఇద్దరు చాలా మంచి యాక్ట్రెసెస్, చాలా హార్డ్ వర్కింగ్, చాలా మంది యూత్ ఫాలోయింగ్ ఉన్నది. ఐ హోప్ దే రీచ్ గ్రేట్ హైట్స్. అంతే. నైస్ సార్, వెరీ నైస్ ఆన్సర్. ఇప్పుడు మళ్ళీ శర్వా గారికి నేను మైక్ ఇచ్చి ఆయన మాలలో చాలా మంచి వాళ్ళు, మంచి టైమింగ్ వస్తారు, బాగా చేస్తారు యాక్టింగ్. లేదు మీకు అడిగే ఆ క్వశ్చన్, కానీ హీరోయిన్స్ వేరు. సమాంత గారు అండ్ సాయి పల్లవి గారు, వీళ్ళిద్దరి గురించి చెప్పాలి అంటే సేమ్ టైంకి బాగా వస్తారు, బాగా చేస్తారు యాక్టింగ్. అర్థమైపోయింది సార్, ఇవాళ మా క్వశ్చన్కి మంచి ఆన్సర్స్ రాలేదని. ఓకే, సో అందరినీ అడుగుతూ వచ్చాను అప్పటి నుంచి క్వశ్చన్. ఇప్పుడు మా వశిష్ఠ గారిని అడుగుతాను. ట్రైలర్లో చూపించినట్టుగా మీరు ఎంత ఎక్స్టెండ్కైనా వెళ్ళి హెల్ప్ చేసే ఫ్రెండ్ ఎవరు? ఒకవేళ చేయాల్సి వస్తే ఎవరి కోసం చేస్తారు? మీరు నేను చేసేదా? బయట సినిమా ప్రొఫెషనల్గా చెప్పండి. మాకు ఈ ఫెమిలియర్ ఫేసెస్ గురించి తెలుసుకోవాలని ఉంది కాబట్టి. ప్రొఫెషనల్గా అయితే అదిగో అక్కడ మా విక్కీన్ ఉన్నాడు, విక్కీన్ కోసం ఏమైనా చేస్తాను.
ఓ ఇప్పుడు అక్కడ నుంచి సినిమా వస్తుంది కాబట్టి అలా లేదు, అలా లేదు, బేసిక్గానే. సినిమా లేకపోయినా చేస్తాను. ఓకే, దట్స్ సో నైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నేనైతే నా దగ్గర ఉన్న క్వశ్చన్స్ అడిగేశాను, కానీ మీకు మాత్రం స్పెషల్గా కార్తికేయ గారు కొన్ని క్వశ్చన్స్ అనుకున్నారంట. సో ఆయన నుంచి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఆన్సర్ చెప్పేస్తే మనం హ్యాపీగా మాట్లాడేసుకుందాం. యా ప్లీజ్. అరే ఫోన్లో రాసుకున్నా. ఫోన్ ఇవ్వరా కార్తికేయ గారు? ఫోన్ ఇండస్ట్రీలో ఎవరి కోసం అయినా ఏ ఎక్స్టెంట్కైనా వెళ్తారంటే అది ఎవరి కోసం అన్న? ఇండస్ట్రీలోనా? ఇండస్ట్రీలో ఇదే అదే రామ్ చరణ్ నీడు మేము ముగ్గురం ఒకటే కదా. ఓకే, చరణ్ అన్న కోసమా? ఇద్దరు ఒకటేసారి పిలిస్తే చరణ్ అన్న ప్రభాస్ అన్న ఎవరి దగ్గరికి ఫస్ట్ వెళ్తారు? చరణ్ దగ్గరికి ఫస్ట్ వెళ్తే తర్వాత ప్రభాస్ అన్న దగ్గరికి వెళ్తా. విచ్ క్రికెటర్స్ సెంచరీ ఆర్ సిక్సర్ డూ యూ ఎంజాయ్ దమ్? అంటే క్రికెట్కి సంబంధించింది కాబట్టి మా సినిమా. ఏ క్రికెటర్ మీ ఫేవరెట్ క్రికెటర్? విరాట్ కోహ్లీ. మీ లైఫ్ ఆర్ కెరియర్లో సెంచరీ కొట్టినంత హ్యాపీ మూమెంట్ ఏది? రన్ రాజా రన్. వావ్. మా ఫిలింకి క్యాప్షన్ ఏం లేదు, మీరు ఏదైనా క్యాప్షన్ సజెస్ట్ చేస్తారా? భజే వాయువేగం. హ్యాట్రిక్. అంతే గామి. ఓకే, హిట్స్ లో హ్యాట్రిక్ అంటే నైస్. ఇది ఓకే. ప్లేయింగ్ 11 ఫ్రమ్ టాలీవుడ్ మీరు పిక్ చేయాల్సి వస్తే, ప్లేయింగ్ 11 అంటే ఎక్కువ కదా ఇది క్వశ్చన్ కొంచెం పెద్దది ఉంది, వద్దులే. మీరు యాక్చువల్లీ మీకు తెలుసో లేదో మీకు రోహిత్ శర్మకి కంపారిజన్స్ ఎక్కువ చేస్తుంటారు. మీరు ఆయన బయోపిక్ ఏమైనా చేస్తే ఛాన్స్ ఉంటే చేస్తారా? నేను క్రికెట్ పెద్దగా ఆడను, సో చేయను. క్రికెట్ ఆడరు కాబట్టి చేయరు. ఓకే, అంతేనా? థ్యాంక్ యూ శర్వ గారు, దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ థ్యాంక్ యూ కార్తికేయ గారు. అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ ఐశ్వర్య మేనన్ గారిని సాదరంగా ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. భజే వాయువేగం అంటూ చాలా ట్రెడిషనల్ గా మనకి కనిపించబోతూ ఉన్నారు ఈ సినిమా ద్వారా. కెన్ వి హ్యావ్ ఐశ్వర్య గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్? అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ press and media for coming here today. Thank you all the dignitaries for coming here today. Sharvanand garu, thank you so much. Been a huge fan of your work. Thank you for gracing our event. You've made our event even more special. Thank you. భజే వాయువేగం తెలుగులో నేను సైన్ చేసిన ఫస్ట్ ఫిల్మ్. నేను చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. మా డైరెక్టర్ ప్రశాంత్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే. ఆయన చాలా మంచి వ్యక్తి. ప్రశాంత్, ఈ సినిమా మీకు వండర్స్ చేయాలని ప్రే చేస్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా కోసం మీరు ఎంత కష్టపడ్డారు అని నాకు తెలుసు. I've learned so much from you, Prashant. This might be Prashant's first film, but release tarvata you will know that he is a finesse of a director. Thank you, Prashant garu. మన అందరికీ తెలుసు యూవీ క్రియేషన్స్ ఎంత స్పెక్టాకులర్ మంచి ఫిల్మ్ చేస్తారు అని. నేను చాలా చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను టు హ్యావ్ అసోసియేటెడ్ విత్ దెమ్. థ్యాంక్ యూ వంశీ గారు, ప్రమోద్ గారు, విక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అజయ్ గారు అండ్ రాహుల్ గారు ఆల్సో. మన హీరో కార్తికేయ గారు. ఆ గారు అంటామా ఫస్ట్ నువ్వు? మన హీరో కార్తికేయ గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే హీఈస్ ఆల్రౌండర్. మీకు అందరికీ సారీ మై తెలుగు. ఓకే, వి ఆల్ నో దాట్ యూ హ్యావ్ క్రేజీ ఫ్యాన్స్, ఎస్పెషలీ ఫీమేల్ ఫ్యాన్స్. ఆఫ్టర్ దిస్ ఫిల్మ్స్ రిలీజ్, I hope that your fans grow into multiple times. And Karthik, it was fabulous working with you.
You have been an amazing, supportive, such a sweet co-star, and an easy to work with co-star. It was amazing working with you. Thank you so much. Thank you to the entire direction department, Ram Prasad Garu, Ujjwal, Ganesh, and everyone. Thank you. And thank you, our editor, Satya Garu. Thank you so much, our art director. Thank you for the music directors, Kapil and Radhan Garu. Thank you so much. Our DOP RD, Rajashekar Garu. We all know that he creates stunning visuals. So thank you, RD Rajashekar Garu. And thank you to the entire technician of Bhaje Vayu Vegam. A special thanks to Satish Garu for your love and support. So our film Bhaje Vayu Vegam is releasing on the 31st of this month. Please do watch it in the theaters. I hope you all like it. Thank you so much. Thank you. That's a sweet speech. Thank you. We all love you as always. అండ్ ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్నటువంటి ట్రైలర్ని చూసేద్దాం. ట్రైలర్ చూసాక ఒక్కొక్కరుగా మిగతా విషయాలన్నీ మాట్లాడేసుకుందాం. యా ప్లీజ్. సో కెన్ వి హ్యావ్ అ భజే వాయువేగం ట్రైలర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం. ప్రతి చెక్ పోస్ట్ ని చాలా కీన్ గా చెక్ చేస్తాం. బ్యాగ్ లో ఎంతుందో తెలుసారా నీకు? సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయండి, స్కెచ్ వేయించండి. మన నైట్ నుంచి వెతుకుతున్న వెంకట్ గాడే అన్న బ్యాగ్ తీసుకెళ్ళింది. ఆనా కొడుకుని పట్టుకోండి. వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. వితిన్ 24 అవర్స్లో ఆపరేషన్ చేయకపోతే ఐ కాంట్ సేవ్ హిస్ లైఫ్. ఇప్పుడేంట్రా నువ్వు ఇక్కడ? 40 లక్షలు రాత్రి 9 లోపు ఇవ్వలేదనుకో. డెడ్లైన్ ఎవరికైనా 7 వరకే. సిటీలో ఉన్న మొత్తం హాస్పిటల్స్ వెతికి మరి వాళ్ళ నాన్న ఆడున్నాడు తెచ్చి పెడతానన్నా. డేవిడ్ మనుషులు, మేయర్ మనుషులు, పోలీసులు, వీళ్ళలో మీరు ఎవరికి దొరికినా అయిపోతారు. ఏం కావాలరా నీకు? పైసలన్నా. ఎఫ్ఐఆర్ చించేసి బయటకు తీసుకురా. బ్యాగ్ తెచ్చి నాకు ఇచ్చి మీకు కావాల్సిన డబ్బులు తీసుకెళ్ళి. రావాల్సిన డబ్బులన్నా? ఇదంతా మీ నాన్న కోసం చేస్తున్నారా? మన నాన్న కాదురా, మా నాన్న. ఎస్, దట్స్ భజే వాయు వేగం ట్రైలర్. అండ్ చూస్తే అర్థమైపోయింది ఫర్ షూర్గా మనల్ని అందరినీ అలరించబోతోంది ఈ సినిమా అని. బేసిక్గా మనకు క్రికెట్ అండ్ సినిమా అంటే క్రేజీ కాంబినేషన్. సో అలాంటిది రెండూ కలిపి మనం చూడబోతున్నాము అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అండ్ ప్రశాంత్ గారి వర్క్ కోసం అండ్ మా అందరికీ తెలిసింది చాలా అద్భుతంగా వచ్చింది సినిమాని. ఫర్ షూర్గా మీరు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు అని. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెరీ టాలెంటెడ్ ప్రశాంత్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికిస్తున్నాం. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం భజే వాయు వేగం అంటూ 31వ తారీఖున మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయబోతున్నటువంటి ప్రశాంత్ గారు. ఎస్, మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ప్రశాంత్ అన్న పేరంటే మాకు చాలా ఇష్టం. సో ఫర్ షూర్గా మీరు బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు, దాని తర్వాత మళ్ళీ మాకు దొరకరు అని చెప్పి మేము ముందుగానే మీ పేరుని టాటూ వేయించేసుకున్నాం. ఇక్కడ చూసారా మీరు? అంత ప్రేమ మీరంటే. లేదు, సారీ, ఏదో ట్రై చేసాం. మా ఆయన పేరు ప్రశాంత్ కాబట్టి అలా కవర్ చేసాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సుదర్శన్.
థ్యాంక్ యూ అండి. ఇట్స్ గోయింగ్ టు బి మై ఫస్ట్ స్పీచ్. ఏమైనా తప్పులు మాట్లాడితే ఇగ్నోర్ చేయండి ప్లీజ్, ఈవెన్ ఇఫ్ ఐ ఫర్గెట్ సమ్వన్. ఫస్ట్ యూవీ క్రియేషన్స్కి చాలా చాలా థ్యాంక్స్. మై జర్నీ స్టార్టెడ్ విత్ యూవీ. సో సుదర్శన్, గాంధీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. మహేష్, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, మీ సపోర్ట్ అసలు ఈ సినిమాకి ఇట్ వాస్ అమేజింగ్. థ్యాంక్ యూ సార్. రెస్ట్ ఆఫ్ మా ఫస్ట్ మా రైటర్ మధు, దెన్ మై మ్యూజిక్ డైరెక్టర్ కపిల్, ఎస్పెషల్లీ మై ఎడిటర్, మై ఫ్రెండ్ సత్య, వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవ్రీబడి పుట్ ఇన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అనుకోవచ్చు అండి దీన్ని. చాలా కంగారు వస్తుంది మాట్లాడాలంటే. మాది ఫస్ట్ లుక్ మహేష్ బాబు గారు లాంచ్ చేశారు, టీజర్ చిరంజీవి గారు వేశారు, ప్రభాస్ గారు మన ట్రైలర్ షేర్ చేశారు. అన్న ఎన్నిటికంటే మీరు రావడం నాకు చాలా స్పెషల్ అన్న. ఇట్ ఈస్ వెరీ వెరీ పర్సనల్ టు మీ. శర్వా అన్న, నా ఫస్ట్ సినిమా, నేను మీ సినిమాకి నేను ఏడీగా చేశాను, నా ఫస్ట్ సినిమాకి మీరు గెస్ట్గా రావడం నాకు తెలిసేది లేదన్న. ఒక ఏడీ సినిమాకి ఒక హీరో రావడం అన్నది నాకు గుర్తుండి నాకు తెలియదు. నాకైతే ఐ మీన్ ఇట్ అన్న. మీరు రావడం అనేది నాకు చాలా చాలా స్పెషల్. ఇంకా ఐశ్వర్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్ వై ఐ డింట్ పుట్ యూ ఇన్ ద ట్రైలర్స్. నీ క్యారెక్టర్ ఎంత సినిమాలోనే చూడాలని చెప్పేసి నేను వద్దనుకొని ఆపినా సరే యూ డింట్ మైండ్ ఎనీ లైక్ ఏం అనుకోకుండా వచ్చి యూ ప్రమోటింగ్ మై ఫిల్మ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ రాహుల్, అండ్ హీ ప్లేడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ కార్తికేయస్ బ్రదర్. రాహుల్ ఈజ్ నాట్ హియర్. థ్యాంక్ యూ రాహుల్. భరణి గారు, రవిశంకర్ గారు, సార్ మీ పర్ఫార్మెన్స్ తోటి నా సినిమాని ఇంకో లెవెల్కి పైకి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళందరూ వర్క్ చేసి ఇంత చేసి నా సినిమా కోసం చేశారు. బట్ వీళ్ళందరినీ కలిపిన దానికన్నా ఒక మెట్టు నువ్వు ఎక్కువ చేసావు కార్తిక్. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే వీళ్ళందరిలో ఎవరున్నా లేకున్నా ఈ సినిమా ఇంత బాగుంటుందో నాకు క్లారిటీ లేదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఈ సినిమా ఇట్లా ఉండదు, అదైతే నాకు తెలుసు. సో 31st ఐ థింక్ ఈ రేపు ఒక్కరోజు ఆగితే ఎల్లుండి తెలిసిపోతుంది మనం ఏందో. థ్యాంక్ యూ సో మచ్. అంతేనండి. మేబీ ఇఫ్ ఐ డిజర్వ్ అనదర్ ఫంక్షన్, ఇఫ్ దిస్ ఫిలిం డిజర్వ్ అనదర్ ఫంక్షన్, నేను ఇన్ డీటెయిల్గా అందరి గురించి అక్కడ మాట్లాడతానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ షూర్గా మళ్ళీ మనం సక్సెస్ మీట్లో కూడా కలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు వశిష్ఠ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. బింబిసారా అంటూ బ్లాక్ బస్టర్ అందించి ఇప్పుడు విశ్వంభరాతో మన అందరినీ అలరించడానికి రెడీ అయినటువంటి వశిష్ఠ గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. గుడ్ ఈవినింగ్ అండి, మీడియా వాళ్ళకి, గెస్ట్లకి, అందరికీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ప్రశాంత్. ఎల్లుండి నుంచి నీ భజే వాయు వేగం ఆల్మోస్ట్ అదే వేగంతో వెళ్ళాలి, అక్కడ ఆగకూడదు. అండ్ యూవీ క్రియేషన్స్ విక్కీ అన్న ఎక్కడున్నాడు, ఎక్కడున్నారా, కనిపించలేదన్న, సారీ. విక్కీ అన్న అండ్ సత్య, గురుగారు, అందరికీ మొత్తం టీం అందరికీ విష్ ఆల్ ది బెస్ట్. అండ్ కార్తికేయ బ్రో, మీరు బ్యాట్ పట్టు నుంచి ఉన్నారు, అదే స్పీడ్తో 6 కొట్టాలి. థ్యాంక్ యూ బ్రో. అండ్ సారీ ఐశ్వర్య మీనన్, విష్ ఆల్ ది బెస్ట్ టు అందరికీ, అడ్వాన్స్డ్గా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు విక్కీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మాట్లాడరని మాకు చెప్పారు, కానీ మీరు మాట్లాడితే బాగుంటుందని మా ఉద్దేశం. ప్లీజ్. అయ్యయ్యో, మాకు తెలిసినా సరే ఓకే, ఏదో ప్రయత్నించాం మా సైడ్ నుంచి, అట్లీస్ట్ అక్కడి నుంచైనా 2 మాటలు ఏదైనా మాట్లాడరా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భజే వాయువేగం టీం అందరి తరఫు నుంచి ఒక స్పెషల్ వీడియో ఉంది శర్వానంద్ గారి కోసం. సో కెన్ వి హ్యావ్ దట్ స్పెషల్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తనని తాను నిలబెట్టుకుంటూ ఒక మళ్ళీ ఇది రాని రోజు కానీ రన్ రాజా
ఎక్స్ప్రెస్ రాజా, మన సంక్రాంతికి రిలీజ్ అయిన శతమానం భవతి, అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం అంత ఈజీ కాదు. శతమానం భవతి చేసినప్పుడు ఈ హార్డ్ వర్క్ నేను దగ్గర నుంచి అబ్జర్వ్ చేశాను. నైట్ 4 o'clock పడుకున్న ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 6కి రమ్మంటే వచ్చేసేవాడు. అదే హార్డ్ వర్క్, ఒక హీరోకు ఉండాల్సిన గుడ్ క్వాలిటీస్. కాళ్ళు భూచక్రాల కన్నా ఫాస్ట్, మైండ్ డైమండ్ కన్నా యమా కాస్ట్. పట్టుకుందాం కాదు, పట్టుకుందాం అనే ఆలోచన వచ్చినా వేస్ట్. ఎందుకంటే నేను దొరకను కాదు. బతకాలంటే బల్బు ఉండాలి బాబాయ్, అది నా దగ్గర చాలా ఉంది. వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మూడో ప్రపంచ యుద్ధం నీళ్ళ కోసం అంటే నమ్మలేదు, ఇప్పుడు నమ్మక తప్పదు. మూడు పెట్టిన ముహూర్తం కన్నా ముందు చంపేస్తాను. ఉంటే సరిపోదు, అది ఎవరి మీద చూపించాలో కూడా తెలుసుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను. ఫస్ట్ సినిమా నుంచి ఎన్ని సినిమాలు, శతమానం భవతి ఏంటి, ఇంకోటి ఏంటి, ఎన్ని సినిమాలు నేను మళ్ళీ రావాలి. ఒకటి కాదు, ఎన్నో సినిమాలు నేను తను అడ్మైర్ చేస్తున్నాను. తన సినిమాలు పెరుగుతూనే ఉన్నారు. అండ్ రియలీ జనంలో నుంచి సంపాదించుకునే సెల్ఫ్ మేడ్ హీరో. ఓ చంప మీద కొడితే ఇంకో చంప చూపిస్తాను. నేను గాంధీ ఫాలో అనుకున్నాను, భగత్ సింగ్ ఫాలో అంటే నాకెవరూ చెప్పలేదు. మంచోళ్ళ బతకాలి, బతకడమే కష్టమైనప్పుడు పొంగులేదు. మంచోడేంటి చెడ్డోడు, ఎలాగైనా బతికేయాలంతే. అంటే ఒక హీరోగా చేసి అలా యాటిట్యూడ్ అనేది మేమందరం అసలు ఆరోహించి శర్వ నాకు బ్రదర్ అయిపోయాడు. వాట్ యాటిట్యూడ్ శర్వ, అసలు సూపర్. చిన్నప్పటి నుంచి రామ్ చరణ్కి ఫ్రెండ్గా మా ఇంట్లోనే పెరిగినటువంటి బిడ్డగా నేను చెప్పగలను. నాకు సర్వానంద్ మరో రామ్ చరణ్ అని చెప్పగలను నేను. వాడు అప్పటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. అసలు ఏం చేశావు? తాగటానికి వెళ్ళొచ్చా? ఇల్లు చూసుకోవడం రాదు, పిల్లని చూసుకోవడం రాదు. పిచ్చి పట్టిందా నీకు? పిల్లలకి ఎవరైనా అది పెడతారా? ఇద్దరిలో ఒకళ్ళు ఏడవండి. That's a special video about Sharva garu. Thank you so much. Keep entertaining us like this. We all love you as always. So ఇప్పుడు కార్తికేయ గారిని పిలిచే కంటే ముందు ఆయన గురించి ఒక వీడియోని చూసేద్దాం. కెన్ వి హ్యావ్ అ స్పెషల్ ఏవి ఆన్ కార్తికేయ గారు ఆన్ టు ద స్క్రీన్ ప్లీజ్. The Shiva Shankar Varaprasad show begins. కార్తికేయ బ్రో అసలు నాకైతే మస్తు చాలా మంచిగా అనిపిస్తాడు. ఈజ్ వెరీ ఓపెన్, వెరీ డౌన్ టు ఎర్త్. నేను మీట్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్. నిజంగా ఒక తమ్ముడు ఉంటే నాకు ఇలాంటి తమ్ముడే కావాలని కోరుకునేవాడినేమో. ఆ సింప్లిసిటీ, ఆ హంబుల్ నేచర్ కనుక ఒక వ్యక్తిలో ఉంటే, అండ్ అది కార్తికేయ అంత కష్టపడే యాక్టర్ అయితే డెఫినెట్ గా చాలా ఎత్తుకెదుగుతాడు. కార్తికేయ, I saw your RX100, you killed it. నువ్వు లేని ఈ 3 సంవత్సరాలు నేను పడ్డ బాధ ఉంది చూసావా. రెండో సినిమాకి వచ్చేసరికి నేను సినిమా చూస్తున్నాను కదని ఆ ఇంప్రూవ్మెంట్, ఒక 10 to 20 ఫిల్మ్స్ చేసిన ఇంప్రూవ్మెంట్ అందులో కనపడింది. డీజిల్తో నడిచే బండ్లను చూసుంటావు, పెట్రోల్తో నడిచే బండ్లను చూసుంటావు. ఇది లిక్కర్తో నడిచే బండి, గుద్దితే అడ్రస్ ఉండదు. ఫోన్లో చెప్తున్నావే, నాది యాక్టింగ్ మాత్రమే. నువ్వు ఎక్కువ చేసావు అనుకో, నీకు ఒరిజినల్ పడిపోతుంది. ఆడపిల్లలకు అన్యాయం చేసి పెద్ద మొగోళ్ళమని తలెత్తుకొని తిరిగితే నా చిన్నప్పుడు మా అమ్మ అనేది 7వ నెలలోనే పుట్టేశావు, నీకు స్పీడ్ ఎక్కువరా అని. ఈ స్పీడ్, ఈ వేగం రిహార్సల్స్ వల్ల, ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు. ఐఎమ్ బోర్న్ విత్ ది స్పీడ్.
సినిమా తీసిన తర్వాత మాత్రం నాకు నమ్మకం వచ్చేసింది. మీ అందరి చేత అనిపిస్తాను నా కొడుకు అవుతున్నాడు రా. థ్యాంక్స్. That's AV about a very hardworking and very passionate కార్తికేయ గారు. సో భజే వాయువేగం అంటూ ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనల్ని మే 31న వేగంగా దూసుకెళ్తూ అలరించబోతున్నారని ట్రైలర్ చూశాక అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు పిలిచేద్దాము కార్తికేయ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెరీ ప్యాషనేట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ కార్తికేయ గారు, హియర్ వి వెల్కమ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్లీ 1 వీక్లోనే ఆయన మూవీ రిలీజ్ కూడా ఉంది June 7th మనమే. అలాంటి సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చి అంటే జస్ట్ 1 వీక్ తేడా ఉన్నప్పుడు జనరల్లీ ఇంకో హీరో ఫంక్షన్కి ఒక్కొక్క జరుగుతారా నాకు జనరల్లీ 1 వీకే గ్యాప్ ఉన్నప్పుడు ఇంకొక వేరే మూవీ ఫంక్షన్కి వచ్చి చేయడం అది జనరల్లీ అవ్వదు. బట్ మీకు యూవీ క్రియేషన్స్ కానీ ప్రశాంత్ కానీ అండ్ కొంచెం నేను కూడా స్పెషల్ కాబట్టే మీరు ఇది చేశారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ మీద ఉన్నా కాబట్టి అన్నా అనే అంటాను, పక్కన ఉన్నప్పుడు స్వామి అనాలి ఇప్పుడు. బట్ యా, మీరు అది కూడా ఇలా మాలలో రావడం మా దగ్గరికి, మీ పాజిటివ్ ఆరా కానీ మీ బ్లెస్సింగ్స్ కానీ స్వామి గారి రూపంలో చాలా చాలా మా మూవీకి చాలా పెద్ద బూస్ట్ ఇచ్చాయి. అండ్ లైక్ ఆల్వేస్ మీ జర్నీ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్. ఇట్స్ వాజ్ నాట్ అన్ ఓవర్ నైట్ స్టార్డమ్ మీకు. రైట్ ఫ్రమ్ డూయింగ్ స్మాల్ రోల్ ఇన్ శంకర్ దాదా నుంచి ఫ్రెండ్స్ రోల్ చేసి తర్వాత హీరోలాగా చేసి రన్ రాజా రన్తో పెద్ద బ్రేక్ వచ్చి అక్కడి నుంచి ఈరోజు వరకు హిట్స్ వచ్చిన ఫ్లాప్స్ వచ్చిన యువర్ గ్రాఫ్ వాజ్ ఆల్వేస్ అప్ అండ్ దట్ షోస్ యువర్ డిటర్మినేషన్. అండ్ ఎప్పుడు మీరు ఏ టైంలో కూడా యూనో మీరు నమ్మిన వాల్యూస్ కానీ మీరు నమ్మిన సినిమాకి కానీ దాటి ఎప్పుడు వెళ్ళలేదు. దట్ రియలీ స్పీక్స్ యువర్ క్యారెక్టర్. అండ్ ఐ రియలీ హోప్ మీకు ఇంకా పెద్ద పెద్ద రేంజ్కి వెళ్ళి అలాగే మా సినిమాకి నేను చేసే నెక్స్ట్ సినిమాలో కూడా మీ సపోర్ట్ ఇలా ఉంటుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ, వశిష్ఠ్ గారు, గాంధీ గారు, మహేష్ బాబు గారు అండ్ ఆల్ ద డైరెక్టర్స్ హూ కేమ్ హియర్ టు బ్లెస్ us, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్ ఈ సినిమాకి ఎంత ఉండిందో నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా టీజర్, మా ఫస్ట్ లుక్ సూపర్ స్టార్ మహేష్ గారు లాంచ్ చేశారు. దెన్ టీజర్ ఆయనే దగ్గరుండి ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఆ చిరంజీవి ముందు ఈ చిరంజీవి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అక్కడే మాకు సక్సెస్ స్టార్ట్ అయిపోయింది. దెన్ ప్రభాస్ అన్న కూడా మా ట్రైలర్కి సపోర్ట్ చేశారు. అండ్ ఆయన జాగ్వార్ కార్ జాగ్వార్ కూడా ఇచ్చారు మాకు సినిమాకి షూటింగ్కి. సో యా, ఐ థ్యాంక్ ఆల్ ద ఫ్యాన్స్ ఆఫ్ ఆల్ ద హీరోస్ సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు. అండ్ యూవీ క్రియేషన్స్, ఈ బ్యానర్ నుంచి ఏ హీరోకి కాల్ వచ్చినా దట్ కాల్ వుడ్ బి వెరీ హ్యాపీ కాల్. బికాజ్ వాళ్ళు చేసిన టైప్ ఆఫ్ వర్క్ కానీ అంటే నాట్ జస్ట్ డూయింగ్ బిగ్ ఫిలిమ్స్, యంగ్ టాలెంట్ని ఎంకరేజ్ చేయడం కానీ యాక్టర్స్కి బిగ్ బ్రేక్స్ ఇవ్వడం కానీ హీరోస్కి. సో యూవీ క్రియేషన్స్ మోర్ దెన్ వాళ్ళు చేసిన వర్క్ కానీ వాళ్ళు చేసిన సినిమాల కంటే ఎక్కువ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ దే షో. అంటే నిజం చెప్పాలంటే ప్రభాస్ గారికి బ్యానర్లో నాలాంటి హీరోకి సేమ్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ అన్నిటికంటే గొప్పది. సో
ప్రమోద్ గారికి, వంశీ గారికి, విక్కీ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ అండ్ ఆల్ ద యువి క్రియేషన్స్ టీమ్. అండ్ ఈ సినిమా గురించి, మా భజే వాయువేగం గురించి ఫస్ట్ చెప్పాలంటే, అందరికంటే ఫస్ట్ చెప్పాల్సింది మా టెక్నీషియన్స్ గురించి. మా ఎడిటర్ సత్య నాకంటే ప్రశాంత్ కంటే కూడా ఈ సినిమాని ఇంకా ఎక్కువ తన సినిమా అని అనుకున్నాడు. అండ్ మా డిఓపి ఆర్డి రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మీ ఎక్స్పీరియన్స్ మా మూవీకి చాలా యాడ్ అయింది. అండ్ కపిల్, డెఫినెట్లీ ఇది నీ ఫస్ట్ సినిమా అంటే ఎవరు నమ్మరు. ద వే యూ వర్క్ ఫర్ దిస్ ఫిలిం, ఈ నా ఫిలిం అని అనుకుని, అంటే ఒక సినిమాకి పనిచేస్తున్నా అన్నట్టు కాకుండా నా సినిమా చేసుకోవాలి అన్నట్టు, ద వే యూ అండ్ ప్రశాంత్ వర్క్ నేను దగ్గరుండి చూశాను. రాత్రులు మీరు పడుకోకుండా కంటిన్యూస్గా కళ్ళ కింద అవన్నీ వచ్చేసి, సో దట్స్ I mean, I really remember that time, and that hard work will take you to places. And all అంటే పేరున అందరు టెక్నీషియన్స్ పేర్లు చెప్పాలి, బట్ టైం దృష్ట్యా సక్సెస్ మీట్లో మిగతా వాళ్ళ పేర్లన్నీ చెప్తాను డెఫినెట్లీ. అప్పుడు చాలా టైం తీసుకొని చెప్తాను. అండ్ మా హీరోయిన్ ఐశ్వర్య మీనన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో సపోర్టింగ్. ఇందాక తెలుగు వచ్చింది కదా, ఇప్పుడు మర్చిపోయా, ఇంగ్లీష్లో మాడుతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా నువ్వు ప్రశాంత్ చెప్పినట్టు నీ రోల్ ఎంత ఉంది, జనరల్లీ నేను ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటా, ఇదే చేస్తాను, నాకు ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ కాకుండా స్టోరీని బిలీవ్ చేసి, క్యారెక్టర్ని బిలీవ్ చేసి, నీ క్యారెక్టర్ సినిమాకి ఎంత యూజ్ అవుతుందో నువ్వు అర్థం చేసుకొని ఈ క్యారెక్టర్ చేయడం, దట్ రియలీ స్పీక్స్ that you have a very good future, and I hope you reach great heights, and we keep working again. And తనికెళ్ళ భరణి గారు, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ అవర్ ఫిలిం. ఆయన ఇన్ని సినిమాలు చేసిన లెజెండరీ యాక్టర్ అయినా సరే మా సినిమాలో మళ్ళీ ఆయన కొత్తగా కనిపిస్తారు. అది ఆయన పెట్టిన కొత్తగా మళ్ళీ అంత ఎఫర్ట్ పెట్టి చేయడం, ఇట్స్ రియలీ లెజెండరీ గ్రేట్నెస్. అండ్ రవిశంకర్ గారు, ఆయన వాయిస్ కానీ, ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ, అవి కానీ మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. బట్ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్తో సినిమాని ఒక లెవెల్ పెంచారు. అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ ఇన్ ద ఫిలిం, ఇక్కడ నాగమహేష్ గారు ఉన్నారు, చైతన్య ఉన్నాడు, దెన్ సుదర్శన్ ఉన్నాడు. సుదర్శన్ ఈ సినిమాలో ఉంటాడు, కానీ సుదర్శన్తో ఒక్క కామెడీ డైలాగ్ కూడా ఉండదు. సుదర్శన్ ఇప్పటి వరకు చేసిన రోల్స్ వేరు, ఈ సినిమాలో వేరు, చాలా ఫ్రెష్గా న్యాచురల్గా ఉంటుంది. కాకపోతే మేము కామెడీ చేసుకున్నాం బాగా. నేను సుదర్శన్ కలిసి మా డైరెక్టర్ని ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సో అగైన్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, రామ్ ప్రసాద్ గారు, ఇంకెవరున్నారు ఇక్కడ, అందరూ, ఉజ్వల్, ఇంకెవరు కనిపించట్లేదు ఎవరు, అహ్మద్, హాయ్, గణేష్ అన్న, ఎవ్రీవన్. మా డైరెక్షన్ టీం అయితే అసలు మా డైరెక్టర్కి, అంటే ఒక్కొక్కసారి మా డైరెక్షన్ టీంని మైక్ తీసేసి మా డైరెక్టర్ గురించి చెప్పమంటే బాగా చెప్తారు. అంత సతాయించాడు వాళ్ళని. నాకు సెట్లో అయితే అరే పాపం ఎందుకు అంత సతాయిస్తున్న వాళ్ళని అన్నట్టు. బట్ ద వే దే వర్క్డ్, ఎక్కడ 1% కూడా వాళ్ళు మా డైరెక్టర్ మమ్మల్ని టార్చర్ పెడుతున్నాడు, లేకపోతే మమ్మల్ని ఏదన్నా అంటున్నాడు అని 1% కూడా ముందైతే చూపించలేదు. వెనకాల ఏమనుకున్నారో నాకు తెలీదు. ఒకసారి మనం పర్సనల్గా మాట్లాడుకుందాం ఆ విషయం. అండ్ ఈ పని చేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమాలో థ్యాంక్స్. బట్ ఈ సినిమాకి నాకు థ్యాంక్స్ చెప్పాలని మీకు అనిపించట్లేదు, ఎందుకంటే ఈ సినిమాకి పనిచేసిన ఎవ్వరు అండి, ఏ టెక్నీషియన్ అయినా, ఏ యాక్టర్ అయినా, ఎవరైనా ఓ సినిమాకి పని చేస్తున్నామని ఫీల్ అవ్వలేదు. మా సినిమా చేస్తున్నాను, నా సినిమా చేస్తున్నాను అనే ఫీల్ అయ్యారు. అది మీకు సినిమా వర్క్లో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళ వర్క్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు సినిమాకి వాళ్ళు ఏం ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారని ప్రతి ఒక్కరూ ఎఫర్ట్ పెట్టారు. సో ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కొద్దిసేపు నా గురించి మాట్లాడతాను. ఆల్రెడీ సర్వాన్న కొంచెం చెప్పాను, కొంచెం ఏదైనా మాట్లాడతాను, మీ ముందు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, బట్ ప్లీజ్ బేర్ విత్ మీ అని.
సో నేను RX-100 వచ్చి ఇప్పటికీ 6 years అవుతుంది. నేను సినిమాల్లోకి వచ్చింది, నేను యాక్టర్ అవుదాం అనుకుంది, నాకు అసలు నేను అసలు హీరో అవుదాము అన్న థాట్ స్టార్ట్ అయింది నేను ఒక కైండ్ ఆఫ్ సినిమా చూసి, నేను ఒక కైండ్ ఆఫ్ హీరోస్ని చూసి. నేను చూసిన కైండ్ ఆఫ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ హీరోసే అనుకుందాం, నేను చూసిన కైండ్ ఆఫ్ హీరోస్కి వాళ్ళు ఏదన్నా నమ్మితే దానికి నిల్చుంటారు, వాళ్ళ వల్ల అయినంత సొసైటీకి హెల్పే చేస్తారు, వాళ్ళకు అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ప్రేమించిన అమ్మాయిని ఏమన్నా అంటే తాట తీస్తారు, చాలా బాగా కనిపిస్తారు, డ్యాన్స్ చేస్తారు, ఫైట్ చేస్తారు. ఇలాంటి సినిమాలు చిన్నప్పుడు నేను చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ఇలా అందరి సినిమాలు నేను చిన్నప్పుడు టీవీలో నాది చూసి వాళ్ళలాగా అవ్వాలని, వాళ్ళ సినిమాలో ఎలాంటి విషయాలు అయితే చెప్తారో అలాగా నేను బతకాలని, వాళ్ళ డైలాగ్స్ విని నేను అలాంటి బిహేవియర్తోనే ఉండాలని ఫీల్ అయ్యాను. ఆ ఇంటెన్షన్తోనే నేను ఈ సినిమా హీరో అవుదాము, యాక్టర్ అవుదామని వచ్చాను. అప్పుడు మా పేరెంట్స్ వల్ల, అజయ్ వల్ల RX-100 అనే గిఫ్ట్ వచ్చింది, ఒక బ్రేక్ వచ్చింది. కానీ నేను ఏదైతే హీరో అని చెప్తూ వచ్చానో, ఆ హీరో అని అనుకున్నానో, ఆ హీరో నేను అవ్వలేదని నాకు తెలుసు అప్పుడు. సో దాని తర్వాత నేను చేసిన ప్రతి ఫిలిం నేను అనుకుంటున్న, నేను చూసిన, నన్ను నేను చూసుకోవాలనుకుంటున్న హీరో అవ్వడానికి ప్రయత్నించాను. అందుకే తర్వాత ఈ ఇనీషియల్లీ RX-100లో ఎమోషన్ ఎంత రీచ్ అయినా, ఆ సినిమాలో ఉన్న మిగతా ఎలిమెంట్స్ ఏవైనా సరే ఇంకెందుకు చెప్పేస్తా, ఆ సినిమాలో ఒక కిస్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇలాంటివి ఉన్నాయి అన్నప్పుడు, లేదు నన్ను చూసిన ఒక పిల్లోడు ఇన్స్పైర్ అవ్వాలి, కానీ అది ఓన్లీ యూత్కి మాత్రమే ఉండకూడదు, నేను చిన్నప్పుడు ఎలా చూశానో నన్ను ఒకరు అలా చూడాలన్న ఇంటెన్షన్తో RX-100 హీరో అని నన్ను ఎంత అంటున్నా నేను అది గర్వంగా ఫీల్ అయినా, అది ఎప్పుడు నేను RX-100 హీరోని నా మనసుకి నేను అడాప్ట్ చేసుకోలేదు దాన్ని. ఓకే వెరీ గుడ్, దీని నుంచి మనం ఏం చేయగలుగుతామని నేను చెప్పి దానికి మార్చుకోవడానికి ట్రై చేశాను. నేను చూసిన హీరోస్ లాగా నేను చేయాలి అని ఆ డైరెక్షన్లో మార్చుకోవడానికి ట్రై చేశాను. అందులో ఆబ్వియస్లీ అనుకున్నట్టు చాలా వరకు వర్క్ అవ్వలేదు, కానీ నేను నమ్ముకున్న, నేను అవుదాం అనుకున్న, నేను చూసిన సినిమానే చేద్దామనే దానికే స్టిక్ అయి ఉన్నాను. ఎందుకంటే నాకు అది తప్పితే వేరేలాగా చేయడం రాదు, అది అవుదామనే వచ్చాను కాబట్టి. నేను అలాంటి ఆ జర్నీలో నాకు ఎవరన్నా ఫ్లాప్స్ ఉన్నాయనన్నా, ఇంకోటి ఉన్నాయనన్నా, ఏ రోజు దానికి భయపడలేదు, ఏ రోజు దానికి నేనేదో బాధపడలేదు. బట్ నేను అది చేస్తున్న ప్రాసెస్లో నాకు ఫ్లాప్స్ వచ్చినా ఏమొచ్చినా నన్ను నమ్మిన ఫస్ట్ నా డైరెక్టర్స్ అందరికీ, నేను అనుకుంటున్న కథని నన్ను తీసుకొచ్చిన డైరెక్టర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. హిప్పీ తీసిన టిఎన్ కృష్ణ గారు, గుణ తీసిన అర్జున్ జంధ్యాల గారు, 90 ml తీసిన శేఖర్ రెడ్డి గారు, చావు కబూర్ చల్లగా తీసిన కౌశిక్, రాజా విక్రమార్క తీసిన శ్రీ, అండ్ రీసెంట్గా హిట్ ఇచ్చిన క్లాక్స్ అందరికీ. ఎందుకంటే ఈ జర్నీ చుట్టూ అందరూ ఏం చెప్తున్నా, ఏం చేయాలని చెప్తున్నా నేను స్టిక్ అయి ఉన్నందుకు మీరు నాకు సపోర్ట్ చేశారు. అలాగే నా సక్సెస్ని పట్టించుకోకుండా నాకు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ఆడియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్. బికాజ్ మీరు ఆ రే ఆఫ్ హోప్ నాకు చూపించబట్టే నేను అదే పాత్కి స్టిక్ అయి ఉండగలిగాను. ఏ రోజు ఎలా కనిపిస్తున్నానో అనే చూశాను, కానీ ఎంత కనిపిస్తున్నానో అని చూడలేదు. ఈ ప్రాసెస్లో అలా మనం అనుకుంటున్న స్టేజ్కి వెళ్ళగలుగుతామా లేదా, సక్సెస్లు మనం అనుకున్నట్టు రావట్లేదు అన్న సిచ్యువేషన్లో నేను ఒక దగ్గర అలా నిల్చొని ఉన్నప్పుడు
ముందు పాత్ పెద్దగా ఉంది, ఎటెల్లాలో తెలియదు అన్నప్పుడు నేను నమ్ముకున్న నా టైప్ ఆఫ్ సినిమానే నా దగ్గరికి ప్రశాంత్ని పంపించింది. నన్ను చేయి పట్టుకొని ఒక అడుగు ముందుకే ఇస్తున్నాడు. అండ్ ప్రశాంత్ ఈ సినిమాకి అంత చేశాడు, ఇంత చేశాడు, ఇవన్నీ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రశాంత్ వర్క్ గురించి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగేంత వర్క్ నాకు లేదు. కాబట్టి మనం నమ్ముకున్న ఒక వేనే మనం నమ్ముకున్న ఒక వేలో దానికే స్టక్ అయి ఉండి నిల్చొని ముందుకెళ్తూ ఉన్నప్పుడు ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా దానికే స్టక్ అయి ఉండాలి అన్న మోటివేషన్ కానీ ఆ పట్టుదల కానీ నాకు 100 టైమ్స్ అంటే నాకున్న దానికంటే 100 టైమ్స్ ఎక్కువ హార్డ్ వర్కింగ్ కానీ అవన్నీ నాకు ప్రశాంత్లో కనిపించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మనం ఈ వేలోనే ఉన్నాం కాబట్టే మనకి ఇట్లాంటి ఒక హెల్ప్ అనను, ఇట్లాంటి ఒక ప్రశాంత్ ద్వారా ఒక వే దొరికింది. సో నేను థ్యాంక్స్ అట్లాంటివి ఏం చెప్పను. నీకు థ్యాంక్స్ చెప్పేది బొక్క. బట్ అంతే, నీ గురించి అంతే అయిపోయింది. సో యా, ఇందాక చెప్తున్నట్టు నేను దీన్నే నమ్ముకొని ఒక సినిమా చేద్దాము అన్నప్పుడు ఎవరన్నా ట్రైలర్ చూసి అది చూసే ఎవరన్నా ఇది రొటీన్ ఉంది లేకపోతే ఓల్డ్ ఉంది అని అంటే, మన జనరేషన్కి ప్రతి జనరేషన్కి ప్రాపర్ వాల్యూస్ ఉన్న ఎమోషనల్ కమర్షియల్ సినిమా కావాలి. జస్ట్ ఎమోషన్ ఉంటేనే అది అవుట్డేట్ అవుతుందంటే మనం సొసైటీగా బ్యాక్ వెళ్తున్నట్టు. అది ఎప్పుడు జరగకూడదు. ఎందుకంటే ఎమోషన్స్ ఉన్న ప్రాపర్ వాల్యూస్ ఉన్న కమర్షియల్ సినిమానే ఒక జనరేషన్ని తయారు చేస్తుంది. నాలాంటి నేను చిన్నగా ఉన్నప్పుడు నేను చూసి అలాంటి సినిమా చూశాను కాబట్టే ఆ వాల్యూస్ నాలో ఉండినాయి. కాబట్టే నేను ఈ రూట్ ఎంచుకోగలిగాను. యా, మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మనకి అన్నీ మనం ఎంజాయ్ చేయాలి. ఎస్, ఎంజాయ్మెంట్ లేకపోతే సినిమా చూడకండి. సినిమా బాగాలేకుంటే అది కమర్షియల్ సినిమానా ఎమోషనల్ సినిమానా, వాల్యూస్ ఉన్నాయా లేవా, సినిమా బాగాలేకుంటే మాత్రం అస్సలు చూడకండి. కానీ సినిమా చూడకముందే అసలు అందులో ఎమోషనల్ పార్ట్ ఉంది అని అంటే, అరే ఇదేదో ఓల్డ్ అని ఆ ఫేజ్కి అయితే వెళ్ళకండి. దట్ ఈస్ చాలా డేంజర్ సినిమాకి కానీ సొసైటీకి కానీ. ఇది అంటే నీకు చెప్పేంత స్థాయి ఆర్ ఏజ్ నాకు లేదు. బట్ రీసెంట్ టైమ్స్లో నేను విన్నది అవన్నిటి వల్ల నేను మాట్లాడేస్తున్నాను. తప్పుంటే క్షమించండి. అండ్ నేను జనరలీ నేను ఎక్కువ ప్రమోట్ అంటే నన్ను నేను ఒకలాగా ఎక్కువ చెప్పుకోను నా గురించి, అది ఇదని అంటారు, మంచోడిని అంటారు. బట్ అది యాక్చువల్లీ నా మంచితనం కాదు. నేను నాలాగే ఉంటా అనే నా మొండితనం. అది దానికే స్టిక్ అయి ఉండాలని. సక్సెస్ వచ్చిన ఇందులోనే, వెనకడుగు వేసిన ఈ రూట్లోనే, ఏమిచ్చిన లైఫ్ ఇదే. ఎందుకంటే నా పేరెంట్స్ మై పేరెంట్స్ ఓన్ ఏ స్కూల్. వాళ్ళొక స్కూల్ పెట్టి ఎంతోమంది పిల్లలకి చదువు చెప్పి ఆ ఫీజులతో, ఆ పేరెంట్స్ ఇచ్చిన బ్లెస్సింగ్స్తో నేను తిన్నాను. నాకు డబ్బులు వచ్చినాయి. నేను హీరోని అవ్వగలిగాను. నేను కానీ మా అక్క కానీ అలానే ఆ బ్లెస్సింగ్స్తో ఉన్న డబ్బులతోనే పెరిగాము. ఇప్పుడు మా అక్క పిల్లలైనా సరే, మా బావ అక్కడ ఎంతోమంది చిన్నపిల్లలకి డాక్టర్ తను. సో ఆ బ్లెస్సింగ్స్తో మా అక్క పిల్లలు పెరుగుతారు. ఇప్పుడు నాకు పెళ్ళైంది, రేపొద్దు నాకు పిల్లలు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ నేను నమ్ముకొని ఒక సొసైటీకి హెల్ప్ఫుల్ అయ్యే థింగ్, ఒక నిజాయితీగా పనిచేసిన థింగ్తోనే రేపొద్దున నాకు పిల్లలు ఉంటే నేను వాళ్ళకు ఫుడ్ పెట్టాలి. ఈ రీజన్కైనా సరే నేను ఇదే చేస్తాను. బికాస్ ఒకవేళ నేను చెయ్యలేకపోయినా మా పేరెంట్స్ ఉన్నారు, నేను బతికేస్తా. బట్ ఇదే చేస్తా.
ఈ వేనే ఫాలో అవుతా. ఇది నేను యాక్చువల్లీ సక్సెస్ మీట్లో చెప్దాం అనుకున్నాను, బట్ సక్సెస్ తర్వాత వీడికి పొగరు ఎక్కువైంది కాబట్టి ఇట్లా మాట్లాడతారని అనుకుంటారని సక్సెస్కి 2 రోజుల ముందు చెప్తున్నాను. సో మీరు టీజర్ చూశారు, ట్రైలర్ చూశారు. మీకు మా క్రాఫ్ట్ నచ్చితే, మీకు ఈ సినిమా బాగుంటుంది అని అనిపిస్తే డెఫినెట్లీ సినిమాకి రండి. మీకు అది నచ్చి మీరు వచ్చి కూర్చుంటే మాత్రం మీ టైంకి, మీ వాల్యూకి, మీ టైంకి, మీ మనీకి, మీ మూడ్కి 100% వాల్యూ ఇస్తాము. ఒక్క సెకండ్ కూడా మీకు మీ మూడ్ చెడిపోదు. మీరు ఇంటికి మైండ్ ఖరాబ్ అయి వెళ్ళరు. మమ్మల్ని బ్లెస్ చేసి మాకొక భరోసా ఇచ్చి వెళ్తారు డెఫినెట్లీ. సో మీకు అంత రెస్పెక్ట్ ఇచ్చి మేము సినిమా చేసాము, ఆ రెస్పెక్ట్ మీ నుంచి కోరుకుంటున్నాము అంతే. సో యా, May 31st బజే వాయువేగం ఇన్ థియేటర్స్. May 31st తర్వాత మనందరికీ లైఫ్ మారబోతుంది. మనందరికంటే మన టీం అందరికీ. శర్వాన్ ఉన్నారు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడడానికి. అయ్యో, మీకు రణరాజారం దగ్గరే అయిపోయింది. సో యా, మనందరి లైఫ్స్ మారబోతున్నాయి. బ్రేస్ ఫర్ ద ఇంపాక్ట్. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ యా, నేనే ఇన్వైట్ చేశాను. యా ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ మాటలన్నీ మాకు చాలా చాలా నచ్చాయి, చాలా ఇన్స్పైర్ చేశాయి. షార్ట్గా మీరు 6 కొట్టబోతున్నారు 31న అని కోరుకుంటూ. అండ్ యా ప్లీజ్. సో యా, అంటే నేనే చెప్పాను, నేను మాట్లాడుతున్నప్పుడు అందరు నిల్చోవడం అది కరెక్ట్ కాదు, అయిపోయాక నేనే మిమ్మల్ని పిలుస్తానని చెప్పాను. అయ్యో వెయిట్ చేయండి, నేను స్పీచ్ ఏదైనా ఇవ్వాలి కదా. అంటే ఐ రిక్వెస్ట్ సర్వానంద్ గారు టు కమ్ ఆన్ టు స్టేజ్. Yes, here we welcome our very own Sharva garu onto the stage please. మనమే అంటూ మనల్ని త్వరలో పలకరించబోతున్నటువంటి శర్వ గారు, హార్డీ వెల్కమ్. అండ్ can you please turn off the sound off చేయరా ప్లీజ్. అండ్ మేర్లపాక గాంధీ గారిని అండ్ అలానే చంటి గారిని అండ్ టీం అందరినీ కూడా ప్లీజ్ పేరు పేరున వేదిక మీద పిలిచేస్తున్నాం. అండ్ అలానే ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే బెదుర్లంక డైరెక్టర్ క్లాక్స్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. డన్ అయిపోయిందా? యా ప్లీజ్ బిగ్ టికెట్ ప్రజెంట్ చేయవలసిందిగా శర్వా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ బిగ్ టికెట్ని ఎంత పెట్టి కొంటున్నారు, మా విక్కీ గారికి ఎంత డబ్బులు ఇస్తున్నారు అని. యా, ఎంత డబ్బులు ఇస్తున్నానా? నేను కాదు కానీ ఆడియన్స్ 100 కోట్లు ఇవ్వాలని కోరుకుంటున్నా. శర్వా గారు స్పీచ్ కంటే ముందుగా మా అందరి సైడ్ నుంచి ఒక క్వశ్చన్ ఉంది, బిగ్ క్వశ్చన్. అప్పటి నుంచి చాలా నన్ను ఇది చేసేస్తూ ఉన్నారు. సో మీరు విక్కీ గారు, రామ్ చరణ్ గారు, మీరు ముగ్గురు చాలా క్లోజ్ కాబట్టి, సో మీ ఇద్దరి కాంబినేషన్లో ఏదైనా సినిమా వచ్చే అవకాశం ఉందా అని. ఆ క్వశ్చన్ ఇక్కడ ఉన్న డైరెక్టర్ని, ఈ ప్రొడ్యూసర్ని అడగాలి. మేమేం చెప్తాం, మేము రెడీ.
ఆ సాంగ్ పని కూడా నేనే చేయాలి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గెస్ట్, చీఫ్ గెస్ట్ ఇవన్నీ వేశారు కానీ గెస్ట్గా రాలేదు, ఒక యువి ఫ్యామిలీ మెంబర్లా వచ్చా. సో ద మెయిన్ రీజన్ టు కమ్ హియర్ ఈజ్ యువి, విక్కీ, వంశన్న అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం మొత్తం అందరితో పనిచేసా. చాలామంది డైరెక్టర్లతో, టెక్నీషియన్స్, మన సత్య ఎడిటర్, అలానే రదన్ మ్యూజిక్ డైరెక్టర్, మన గాంధీ, ఇంకెవరున్నారు, వశిష్ఠ చేయలా, ఇప్పుడు చేస్తున్నారు యూవీలో. అంటే నేను చేయలేదు కదా, నేను చేసిన వాళ్ళ గురించి చెప్తాను. సో వీళ్ళందరూ బేసిక్లీ యూవీలో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఒకసారి ఒక సినిమా చేస్తే మళ్ళీ అది ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అయిపోతాం. అండ్ బేసికలీ నాకు యూవీ ఇట్స్ ఎ వెరీ ఎమోషనల్ జర్నీ. ఏదన్నా అంటే చాలా ఎమోషనల్గా ఉంది, బట్ రైట్ నో మన కార్తికేయ ఆల్రెడీ ఎమోషనల్గా మాట్లాడాడు. ఎక్కడ స్టార్ట్ చేయాలో అనేది టోటల్ కన్ఫ్యూజన్లో ఉన్నా. బట్ యా, సో ఈ సినిమాకి మెయిన్ హీరో ఫస్ట్ డైరెక్టర్ ప్రశాంత్. తను ఏడీగా మా రణరాజరాన్ సినిమా చేశాడు. సుజిత్ అండ్ ప్రశాంత్ ఇంకా టీం అందరూ ఉండేవారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ థింక్ ఇంకా చాలామంది ఉన్నట్టున్నారు అక్కడే. మన బ్యాచ్ అందరు ఇక్కడే ఉన్నారు. అందరు ఉన్నారు ఇక్కడే. సో అప్పటి నుంచి చూసేవాడిని. మనోడు ఎప్పుడూ కొంచెం మాస్ 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 అని కథలే తిరిగేవాడు. సుజిత్ ఏమో ఎప్పుడూ కొంచెం ఎంటర్టైన్మెంటు, కొంచెం ఇంకో యాంగిల్లో తిరిగేవాడు. సో ఆల్వేస్ ఐ బిలీవ్డ్ ప్రశాంత్ మంచి డైరెక్టర్ అవుతాడని. అండ్ బజే వాయువేగం ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది. అండ్ ఇందాక కార్తికేయ చెప్పినట్టు అంత జెన్యున్గా, ఎందుకంటే నాకు తెలుసు తను ఆల్మోస్ట్ ఒక 3-4 ఏళ్ళ నుంచి ఆ స్క్రిప్ట్ పట్టుకుని చాలా నమ్మి చేసిన స్క్రిప్ట్. అండ్ అలానే యువి కూడా చాలా నమ్మింది. సో ఐఎమ్ షూర్ ఈ సినిమా ఖచ్చితంగా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. అండ్ కార్తికేయ, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మీకు వచ్చిన డౌట్స్ ప్రతి హీరోకి, మాకు అంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒక 5 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇదే ఫీలింగ్, అరే మనం వెళ్ళే దారి కరెక్టా, లేకపోతే చేస్తుంది నమ్మింది బతకాలా, నేను ఉంటాను ఉండను వెళ్ళిపోతా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. మీరు ఏదైతే అన్నారో మీ నమ్మకం కరెక్ట్ అని నమ్మి బతుకుతున్నారో అది నమ్మెళ్ళండి, తిరిగే లేదు. అండ్ నేను చెప్తున్నా, మీరు ఇక్కడే ఉంటారు అండ్ యూ విల్ బికమ్ అ సూపర్ స్టార్. ఎందుకంటే ఎందుకంటే అందరు హీరోలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జానరే చేయగలరు. బట్ ఈ స్వామిని చూస్తే అటు కమర్షియల్ మాస్ ఫిల్మ్ చేయగలరు, మొన్న బెదురులంక చూసా, అటు ఎంటర్టైన్మెంట్ చేయగలరు, అండ్ ఇలా ఒక ఫీల్ ఉన్న సినిమా, ఒక మంచి సినిమా కూడా చేయగలరు. సో యువర్ అన్ ఆల్రౌండర్ స్వామి. సో మీరు అసలు ఎటువంటిది పెట్టుకోవద్దు, కష్టపడి నమ్మి పని చేద్దాం. ప్రేక్షకులు జనాలు మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా మమ్మల్ని నుంచోబెడతారు. నేను అదే నమ్ముకుని 20 ఏళ్ళు ఉన్నా. వెల్కమ్ టు ద ఇండస్ట్రీ. మనందరం ఇలా ట్రావెల్ అవుదాం. సో ఇంకెవరి గురించి మాట్లాడాలి? యా, సో ఈ సినిమాని మంచిగా ఆదరించండి. 31st రిలీజ్ అవుతుంది. వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని నేను హామీస్తున్నా. సో ఎంజాయ్డ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఐశ్వర్య, విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ సినిమాలు చూడలేదు. అండ్ సుదర్శన్ గారు, మీరు చాలా ఫ్రెష్గా ఉన్నారు. ఇన్ని సినిమాలు కూడా మీరు ఇంత ఫ్రెష్గా ఎలా ఉంటారు, కొత్తగా చేస్తారు. సో యా, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హ్యావ్ అ గుడ్ నైట్. Thank you, Sharva garu. Thank you for gracing the event. Thank you so much. So, Bhaje Vayuvegam May 31న వరల్డ్ వైడ్గా రిలీజ్ అవ్వబోతుంది. చూడండి, మీ రివ్యూస్ అన్నీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. We wish only the best for the whole team of Bhaje Vayuvegam. Thank you. Good night.